ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ సారీ గైస్, ఎపిసోడ్ రివ్యూ లేట్ అయింది. థ్రోట్ కొంచెం ఇన్ఫెక్ట్ అయింది లోపల, నాకు తెలిసి బాగా పెయిన్ వస్తుంది. మా వాడు వాళ్ళ తాతతో బయటికి వెళ్ళి అది అంటించుకొచ్చి మాకు కూడా అంటించాడు. అది మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యేపటికి ఎక్కువైపోయింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ బ్యాక్ స్టార్ట్ చేశాను, ఒక 4 minutes చెప్పాను కరెక్ట్గా రివ్యూ. దాని తర్వాత గుంతంతా కంప్లీట్ పెయిన్ వచ్చి అసలు మాటలు రావట్లా. ఇంకా దాన్ని పాజ్ చేసినా అది ఇంకా పోయింది. సో అందుకని గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తున్నాను. రియల్లీ సారీ. నైట్కి యాంటీబయాటిక్ ఏది వేసుకొని రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ సెట్ అయిపోతారు. సో మళ్ళీ ఆన్ టైం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పటికే శోధన వచ్చేస్తుంది కింద. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను రియల్గా విష్ చేస్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చెప్పగలగాలి, చెప్పాలి అని చెప్పి, నా గొంతులను సహకరించాలని చెప్పి బ్రేక్ తీసుకొని అయినా సరే కంప్లీట్ చేసేస్తాను రివ్యూ. అయితే మ్యాటర్ ఏంటంటే, స్ట్రాటజీస్ అన్నవి గేమ్లో పార్టే. దాన్ని మనం ఎప్పుడు తప్పుపట్టలేము. టాప్లో ఉన్నాడు గేమ్లో ఉండాలని కోరుకుంటాడు, బాటంలో ఉన్నాడు గేమ్ నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. ఇక్కడ బిగ్ బాస్ ఆడిన ఒక ఆటలో వీళ్ళందరూ పావులు అయిపోయారు. ఎలా అంటే, ఇది జస్ట్ ఓటీపీలు అనుకుంటే కనుక వీళ్ళెవ్వరు ఇంత సీరియస్గా తీసుకోరు. వాళ్ళు సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఇది ఫినాలేకి ఇంకొక ఇస్తున్న మరో అవకాశం అని చెప్పి బిగ్ బాస్ స్పెసిఫై చేశాడు. అందుకోసం అని చెప్పి ఏంటంటే, ప్రతి ఒక్కరు దానికోసం కక్కుర్తి పడతారు. ఇక్కడ మానవత్వం అలాంటిది ఏది ఉండదు. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాతైనా మనం పెట్టే స్ట్రాటజీస్ అంటే గెలాల్సింది టాస్క్లు కాదు, గెలాల్సింది ఆడియన్స్ని అని వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు మన గేమ్ మధ్యలో లేదు. ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి ఏం చేయాలా? డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతాం కదా, ఇంకా ఆడియన్స్తో సంబంధం ఏముంటుంది అనే ఒక థాట్ ఒకటి మనల్ని డామినేట్ చేస్తూ ఉండొచ్చు గేమ్లో హౌస్లో ఉన్న వాళ్ళకి. అది ఇమాన్యుయల్ని ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ ప్రభావితం చేసిద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నామినేషన్స్ రాలేదు, తనకు ఆ విషయం తెలుసు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, డెమానిక్ కానీ కళ్యాణ్కి కానీ ఎందుకు ఇమాన్యుయల్ అంటే అంత ప్రేమ అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకుంటా, ఇమాన్యుయల్ చెప్పినట్టు లేదంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకుంటా. డెమోన్ ఉన్నాడు, డెమోన్ కన్నా ఇమాన్యుయల్ బాగా ఆడాడు గేమ్ త్రూ అవుట్ ద సీజన్. డెమోన్ కన్నా ఇమాన్యుయల్కి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది. అలాంటి డెమోన్ కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తే నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఏంటి ఏమైనా టీవీలో అవకాశాలు ఇస్తాను అలాంటిది. ఇంతకుముందు బర్నీ గారి మీదకి వచ్చింది పాయింట్, కళ్యాణ్ ఎవరు రైస్ చేశారు ఇలాంటివి చెప్తున్నారు మాటలు అని చెప్పి. అలాగేమైనా మాటలు చెప్పారా? దానివల్ల వీళ్ళు ఏమైనా మ్యానిపులేట్ అయ్యారా? అది నిజమనుకున్నా ఏదనుకున్నా సరే. ఎందుకంటే సొంత గేమ్ను వదిలేసుకొని మరి నువ్వు ఇమాన్యుయల్కి చెయ్యి అంటే నాకు లాజిక్ అర్థం కావట్లా. ఆయన కష్టపడ్డాడంటే డిమాండ్ కష్టపడలేదా? మిగతా వాళ్ళు కష్టం వదిలేయండి. ఇంకా ఇమాన్యుయల్కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కదా టాప్ 5 ఉండటానికి డెమోన్ కన్నా. మరి ఏ పాయింట్ చెప్తే, ఎప్పుడు ఏ పాయింట్ చెప్తే వీళ్ళు అలాగా డిసైడ్ అయ్యారు లేదు ఇమాన్యుయల్ అని వెళ్ళాలి, ఇమాన్యుయల్ వెళ్ళాలని? నాకు ఏమనిపిస్తుంది అంటే, కళ్యాణ్ టికెట్ ఫినాలే కూడా అక్కడ రీతు ఉంది కాబట్టి గెలుచుకున్నాడు. ఒకవేళ డెమోన్ ఉన్నట్టు వదిలేసేవాడు మ్యాక్సిమం. సో నాకు అలా అనిపిస్తుంది. అంతా చూస్తుంటే లైవ్ ఎన్ని గమనించుకుంటూ వస్తుంటే ఆ బెడ్రూమ్లో వీళ్ళు ఏదో డిస్కస్ చేసుకొని మొత్తానికి ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ చేసుకున్నారు అలాగా. సో నాకు అలా అనిపించింది. సో ఎందుకు ఇమాన్యుయల్ మీద అంత ప్రేమ అంటే, ఇలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఆట వల్ల అంటే మీరు ఆడట్లేదా? వీళ్ళు ఆడుతున్నారు కదా, వీళ్ళు కష్టపడుతున్నారు కదా, ఎందుకు ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయటం? పక్క తననే తీసేయండి కానీ అని చెప్పి ఎవరైనా అలా చెప్తారా? లేదంటే డిమాండ్ మనస్తత్వమే అంత, ఈ పాయింట్ కూడా చెప్తా. డిమాండ్ మనిషి అంత, తనకన్నా ఎక్కువ తన పక్కన వాళ్ళ కోసం ఆలోచిస్తాడా? మేబీ ఇంతకుముందు రీతి కోసం ఆలోచించినప్పుడు ఆ పాయింట్ ఎందుకు హైలైట్ అవ్వలేదంటే, రీతితో తనకు బాండ్ ఉండటం వల్ల, రీతి ఎక్కువగా క్లోజ్ ఉండటం వల్ల అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసేస్తున్నాడు అని వెళ్ళిపోయిందేమో. మేబీ మనిషి అంతేమో. సో ఇలా 2 విధాలు ఉన్నాయి. సో నాకైతే మాత్రం ఫస్ట్ దిక్కు అనిపిస్తూ ఉంది. ఏమో మరి ఏదైనా మ్యానిపులేషన్ గురయ్యారా ఏంటి, ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లా. వాళ్ళ గేమ్ని కూడా పక్కన పెట్టి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏముంటుంది? వేరే వాళ్ళు ఎందుకు బతిలాడుకోవాలి? మీ ఒపీనియన్స్ దీని మీద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి చూడటానికి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కలిసి గట్టిగా అనుకుంటే ఎపిసోడ్ రివ్యూలో ఆబ్వియస్గా అందరూ చాలామంది సాటిస్ఫై అవుతారు. కొంతమంది విరుద్ధంగా వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఏలా వాళ్ళ కోసం వాళ్ళు అనుకున్న విధంగా చెప్పలేదనో, లేదంటే వాళ్ళ ఫేవరెట్కి నేను ఏదో రాంగ్ పాయింట్ అంటే నెగిటివ్గా చెప్పానో అలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మర్చిపోద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనది లేట్ అయింది. మీ లైక్లు కొట్టకపోతే ఇది అసలు వెళ్ళదు, కష్టానికి ఇంకా ఇది ఉండదు. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇమాన్యుయల్ సుమనన్న మాట్లాడుకున్నారు ఏంటంటే, మా అమ్మ ఏమైనా నా విషయంలో ఏమైనా ఫీల్ అవుతుందని. ఎందుకు ఫీల్ అవ్వరు బ్రో? నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అవుతారు. ఎందుకు అవరు? ఆవిడకి అన్యాయం, ఆవిడ గేమ్ నుంచి వరుసగా 2 సార్లు వెళ్ళిపోతే ఆవిడ సైడ్ ఆవిడకి బాధగానే ఉంటుంది. దట్టు మీరు కూడా ఓటేశారు కాబట్టి. ఒకవేళ ఆ టైంలో మీరు కనుక సంజన గారికి ఓటు అయిపోయింటే ఆవిడకి 3 ఓట్లు మీరు ఎవరికైనా వేసుకొని మీరు డెమాన్కి అయ్యేది, లేదంటే కనుక మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఓటు వేసుకోకుండా వెళ్ళిపోతాడంటే మేబీ టికెట్ ఫినాలే కాకుండా, అంటే ఫైనలిస్ట్ కాకుండా వేరేది అయితే వెళ్ళిపోయాడేమో. ఇది అయ్యేపాటికి ఇంకా ఇమాన్యుయల్ మామూలుగా వదలడు కదా, వదల్లా. సో నా గేమ్ అన్నది తను ఆడుతున్నాడు, నాకు ఏ విధంగా సపోర్ట్ చేయటం లేదు అని చెప్పి, తనకు ఏ విధంగా ఇమాన్యుయల్ నుంచి సపోర్ట్ రావట్లేదు అని చెప్తే, ఇమాన్యుయల్ గేమ్ని గేమ్లా చూడాలి, నేను గేమ్లో ఉంటే ఎట్లా సపోర్ట్ చేస్తాను.
వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఏంటంటే తన గేమ్ తను ఆడతాడు, నా గేమ్ నేను ఆడతాను, ఎప్పుడు మేము సపోర్ట్ చేసుకోమన్న విధంగా మాట్లాడతారు. మరి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా ఇప్పుడు కూడా, అంతే కదా. సుమనన్న అలా అనుకుంటే నీ మీద నాకేమైనా కోపమా? మాకు కూడా ఏ విధంగా లేదు కదా, మేము కూడా నిన్ను చేశాం కదా అంటే ఎమ్మెల్యేలు నీకోసం హౌస్ మొత్తం ఒకలా ఉంచినప్పుడు నేను నుంచోలేదా? వీకెండ్ నాగార్జున గారు వచ్చి కూడా నన్నే లేపేవాళ్ళ లేదా అంటే అవును, అందరికన్నా నుంచినేది నువ్వే, బాగా నుంచింది నువ్వే అని చెప్పి నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గేమ్ అంతా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆవిడ ఏమంది తిరిగి నన్ను బెదిరిస్తున్నా ఉంది. అది వాళ్ళ సైడ్ ఆడుంటే కనుక ఆవిడ సేఫ్ అయ్యేవాళ్ళు. బట్ ఏంటంటే ఆవిడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడాలనుకున్నారు. టాప్ వాళ్ళని తీయాలి. జనరల్ తంబురుల్లా ఉంటుంది అది, ఎవరన్నా టాప్ వాళ్ళని తీయాల్సిందే. మరి నువ్వు టాప్లో ఉంటే ఏం చేస్తుంటే మాట చెప్తాం, బట్ రియాలిటీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ యాక్సెప్ట్ చేయకుండా మనం లేదు లాగిద్ది అంటే కక్కుర్తి. ఏంటి అంటే టికెట్ ఫినాలే కదా, ఫైనల్ కదా, డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంక లాగుతుంది. అదే కెప్టెన్సీ అయినా నెక్స్ట్ వారం చూసుకోవచ్చు, లేదంటే అది ఓటీపీలు అంటే బొంగులే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓటీపీల వల్ల ఓట్లు కూడా పెద్ద పెరిగేదే ఉండదు అనుకోవచ్చు, అది తగ్గచ్చు. కానీ ఫైనల్ బట్టి కకృతి ఉంటుంది. అమ్మాయి ఆడియన్స్ ఏమనుకుంటే వెళ్ళిపోతాం కదా, ఫైనల్లో ఉంటాం, ఫైనల్ అనుభవించవచ్చు, అదే ఒక లగ్జరీ ఉంటుంది ఫైనల్ వీక్లో ఉంటే, ఒక అప్రిషియేషన్ ఉంటుంది అన్న ఆశ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. మీరు అన్నారు నాకు ఓటేశారు, తనుజ నాకు ఓటేయాలనుకుంటుందా, మీరు నాకు ఓటేయాలనుకుంటారా? లేదు కదా. కానీ ఇది గేమ్ కాబట్టి అంతే సింపుల్ లాజిక్. ఈ లోపల సంజయ్ గారు లోపలికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ భరణి అన్న మాట చెప్తుంది, మంచి మాట సుమనతో. వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం దూరకు సుమనన్న, వాళ్ళు కలిసిపోతారు. తర్వాత నువ్వు జడ్డైపోతుంటే సుమనన్న మామూలుగానే ఏం మాట్లాడు, నెమ్మదిరా, మామూలుగానే ఏం మాట్లాడు. ఇంకా అంతకు మించి ఇప్పుడు అలా వెళ్ళి ఆ ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కరిస్తాడు సమస్యని. అసలు పరిష్కరించదు కదా, ఆయనకి ఎందుకు కదండి, ఆయన చేయడం అసలు. నెక్స్ట్ మూడో యుద్ధం వచ్చింది, పట్టుకో. ఇందులో ఏంటంటే జంబో ప్యాంట్స్ ధరించాలి, కామెడీగా ఉంది. ఇది మాత్రం ధరించి ఇద్దరు సంచాలకులు ఉన్నారు, వాళ్ళు బాల్స్ వేసి వీళ్ళు పట్టుకోవాలి. అదేందో నేను ఇట్ట ఇల్లు అట్ట వచ్చేలా టాస్క్ అయిపోయింది. అది ఏంద్రా అనిపించింది నాకు లైవ్లో, ఇంతేనా అని. అలా వరుసగా పెట్టి వేయటం కాదు, బిగ్ బాస్ అని చెప్పాల్సిందే. ఇసురుతూ ఉండాలి, వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటే ఇసురుతూ ఉండాలి. వీళ్ళు స్పీడ్గా ఇసురుతూ ఉన్నప్పుడు కనీసం స్టేజ్ ఎక్కకుండా నుంచొని సరే ఇసురుతూ ఉంటే ఆ బిగ్ బాస్ నేను అడిగి అలా ఆలైన పెట్టాల్సింది. అప్పుడు గాల్లోకి లేచిన తర్వాత వీళ్ళు పట్టుకోవాలి. కానీ ఏంటంటే హైట్ అడ్వాంటేజ్ అయిపోద్ది అని అనుకుని ఉంటారు. ఎందుకంటే బర్నియానికి హైట్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి గెలిచేస్తారు, ఇట్టాగే బెస్ట్ ఏమో అని అనుకుని ఉంటారు. అయితే ఇక్కడ సంచాలక సిద్ధరు, ముఖ్యంగా సంజన గారు ఫస్ట్ నేను చేసేస్తానన్నారు. కానీ తర్వాత ఆవిడ గెలిగింది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా కళ్యాణ్ కనుక కన్ఫేర్ చేస్తే అప్పుడు నేను ఏం చేయాలి, కవర్ చేయాలి కదా. ఎందుకంటే ఆవిడకి కూడా సపోర్ట్గా ఇప్పుడు బర్నియన్న సుమనన్నతో ఆవిడ ఉంటున్నారు. ఈయన మీరు నలుగురికి వేస్తారు, వాళ్ళిద్దరికి అయిపోతే నేను చేయాలి. అందుకని ఆవిడ నేను సెకండ్ వెళ్తానంటారు. అప్పుడు ఏం చేయాల్సిందంటే మధ్యతనంగా, అంటే ఫస్ట్ థర్డ్ కాకుండా, అయితే నేను ఫస్ట్ వెళ్తాను, నువ్వు సెకండ్ వెళ్ళు, అలాగే నువ్వే థర్డ్ అయ్యి నేను ఫోర్త్ వేస్తా, 1-4 నావి, 2-3 నువ్వు తీసుకో. లైవ్లో ఇలా చెప్పుండే నాకు తెలియదు కానీ, బట్ అలాంటిది ఏదైనా సజెషన్ ఇచ్చిండి అలా కాంప్రమైజ్ చేసుకుని ఉంటే బాగుండేది. 1-3 అని వెళ్ళకుండా. ఎందుకంటే గేమ్ మొత్తం లాస్ట్ రౌండ్ వెళ్ళిన చేతిలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం. సో కళ్యాణ్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకుంటే సరే. ఇక్కడ ఎవరైనా అన్ఫేర్ చేశారా అంటే ఎవరు అన్ఫేర్ చేయలే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు చేయలేదు, ఒక బాల్ తనుజాకి ఈయన ఎక్కువ వేశారు, అలాగే సంజన గారు కూడా రకంగా వేశారు. అలాగే సంజన గారు సుమనను పట్టుకోవట్లేదు, సుమనకి వేస్తూ ఉన్నారు, అక్కడ భరణ్యాన్ని పట్టేసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆవిడ ఏ ఉద్దేశంతో వేసినా భరణ్యానికి అడ్వాంటేజ్ అవుతుంది కదా. సో సంజన గారు ఇక్కడ అన్ఫేర్ చేయాలని చేయలేదు, ఈయన అన్ఫేర్ చేయాలని చేయలేదు, కాకపోతే లెక్కేసుకుంటూ ఉన్నాడు కళ్యాణ్. ఖచ్చితంగా భరణ్యాన్ని గెలవకూడదని మాత్రం అనుకుని ఉంటాడు. సో అందుకోసం అని చెప్పి సుమనానికి వేయాలి. ఇక్కడ సుమనానికి వేయకూడదు అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సుమనానికి ఆబ్వియస్గా వేస్తాడు, బట్ సుమనానికి వేసిన ప్రతిసారి ఆయన పెట్టేసుకుంటున్నాడు భరణి అన్న. ముందు రౌండ్లో ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఆయన వేసినప్పుడు అలాగే పట్టుకున్నాడు, 2 పట్టుకున్నాడు. సో బాల్స్ అన్ని కౌంట్ చేసుకున్నప్పుడు తనుజకి ఎక్కువ ఉండాలని అనుకుంటాడు కాబట్టి తనుజ సైడ్ ఎక్కువ వేసి ఉండొచ్చు. అంటే అందరికి 2 అలా చెప్పిన వేసుకొని వచ్చాడు, బట్ తనుజకు ఒకటి ఎక్కువ వేసాడు. తనుజకు ఒకటి తీసేసిన కూడా తనుజ లీడింగ్లోనే ఉంది. సో మీరు కరెక్ట్గా గమనిస్తే సంజన గారు సపోర్ట్ చేస్తున్న భరణి అన్న, ఒకవేళ విడిగా మనం మాట్లాడుకుంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న తనుజ, వాళ్ళిద్దరూ మరి టాప్లో నిలిచారు. మరి మిగతా వాళ్ళు రాలేదే. ఒకవేళ కళ్యాణ్ కనుక తనుజని సపోర్ట్ చేశాడు కావాలనుకుంటే మరి సంజన గారు కూడా భరణి అన్న సపోర్ట్ చేసినట్టు అనొచ్చు కదా మనం. లేదు, నాకైతే మాత్రం కావాలేదు, అన్ఫేర్ చేశారు అని నేను అనుకోవట్లేదు, మామూలుగా వేశారు. ఒక బాల్ మాత్రం ఎక్స్ట్రా వేసాడు, అలాగే సంజన గారు కూడా ఒక బాల్ ఎక్స్ట్రా వేశారు. కాకపోతే సంజన గారి సిచ్యువేషన్ మాత్రం వాడుకోవాలనుకున్నారు. ఆవిడ చాలా తెలివైన ఆవిడ అబ్బా, నిజంగా ఆవిడ చాలా తెలివైనడు. ఆవిడ పాయింట్స్ పెట్టే విధానం, ఆవిడ మాట్లాడే విధానం, ఎక్కడెక్కడి నుంచి ఎట్లాంటివి లాగుతారు, ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, 2-3 సార్లు ప్రూవ్ అయింది ఈ ఎపిసోడ్లో. అయితే నాకు భలే అనిపిస్తారు అలా చెప్తా ఉంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి భలే కనెక్ట్ చేస్తారని చెప్తాను కదా. ఇది ఫస్ట్ది ఏంటి అంటే సుమనానికి ఒకటి కూడా వేయలేదు, అందుకే చెప్పాను నేను సెకండ్ ఫోర్త్ వస్తానని. అంటే అక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు, నేను కరెక్ట్గా చేశాను అని చెప్పి ఒక పాయింట్ పెట్టడానికి, ఆడియన్స్లోకి వెళ్ళడానికి. రెండోది సుమనన్న వైపు ఒక సింపతి, ఒక ఎంపతి చూపిస్తున్నట్టు. సుమనన్న వైపు సంజన గారికి కానీ డిమానికి కానీ ఏదో మరి మొత్తానికి మారింది. బయట ఆయనకి ఏదో గట్టిగా ఉంది, ఎందుకంటే రీతు వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరు బాటం వెళ్ళిపోయారు, కానీ సుమనాన్ని వెళ్ళలేదు కాబట్టి సుమనానికి ఏదో గట్టిగా ఉంది. మనకు అదేమైనా అడ్వాంటేజ్ అయిద్దని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను.
అందరికీ అది ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ట్రిగ్గర్ అవుతా ఉంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఉంది ఎక్కువగా. ఎందుకంటే డెమోన్ అంటారు, నువ్వు సుమనానికి ఇచ్చినప్పుడు పాయింట్స్ ఇచ్చినప్పుడు నువ్వు గెలిచేసావు అని చెప్పి. ఒకటి హైట్ తక్కువ, సో హైట్ తక్కువైపోయింది. ఒకటేమో దారిలో పడిపోయింది, ఒకటి కూడా వేయలేదు. నేను ఇస్తున్నప్పుడేమో ఒకటి ఎత్తిమెంచి వెళ్ళిపోయింది. ఆయన హైట్ తక్కువ, ఆయనకి కూడా ఇవ్వాల్సింది నువ్వని. ఆయన వేస్తుంటే బర్నీ క్యాచ్ చేసేస్తున్నాడే. ఇక్కడ వేస్తున్నాడు సుమనాన్ని కూడా, అన్నా ఏందన్నా అన్నా మరీ అన్నా చూసుకో అన్నా అని చెప్పి పాపం సుమనాన్ని మాట్లాడుతున్నాడు. కానీ బర్నీ తనకేం తను ఆడతారు కదా, సుమనానికి అర్థం కావట్లే. ఇక్కడ ఎవరికేమో వాళ్ళు ఆడతారు, సెల్ఫిష్గానే ఆడతారు. అట్లీస్ట్ వాళ్ళిద్దరు పక్క నుంచోకుండా ఉండాల్సింది. తనకు ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి కదా, హైట్ తక్కువ కదా. సో ఫ్రెండ్ అని కాదు, ఎన్ని పక్కన పెట్టండి, అందరూ ఫ్రెండ్సే వేసారు మాట. మీకు అర్థమైందా? ఫ్రెండ్స్ అని వేసారు, ఫ్రెండ్సే కావాలని ఫ్రెండ్స్ అని చెప్పి సపోర్ట్ చేశారు అని చెప్పేసి అయినా. కానీ అది కాదు అంటే అనట్లేదు అన్నట్టు, అనేసి అన్నట్టు ఆ మాట పెట్టారు. దాని తర్వాత కళ్యాణ్, నేను సుమనానికి వేస్తే బర్నీ గారు పట్టేసుకున్నారు, 2 ముందు రౌండ్లు వేసాను, ఈ రౌండ్లో ఒకటి వేసాను, సో అందుకోసం వేయలేదు అన్న విధంగా చెప్పారు. సంజన గారు, నేను వేసాను, ఒకటేమో హెడ్ బెంచ్ వెళ్ళిపోయింది, స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. నేను కూడా బాల్ ఆటలో నిన్న కూడా బాల్ ఆటలో తనని అలాగే అలౌ చేశాడు. అలాగే బండి తాగితే ఏంటి రూల్ అని అడిగినా కూడా ఏం చెప్పలేదు, తన వల్ల నాది పడిపోయింది, నా గేమ్ ఆగిపోయిందని. నాకు అర్థం కాలేదు ఇది సంజన గారి పాయింట్. అంటే ఏదో లాక్ చేయాలని చెప్పి అది ఇందాక పాయింట్ బాగుంది, కానీ చూడండి మరి ఇప్పుడు ఆవిడ బండితో గుద్దితే ఆయన ఏదైనా చేస్తాడు, కానీ ఆవిడ ముంతలు పడిపోయి ఆ పార్ట్స్ పడిపోయి ఆ పార్ట్ వచ్చి ఆవిడకి తగిలితే అవి పడిపోతే దానికి కళ్యాణ్ ఏం చేస్తాడు? కళ్యాణే కదా, అక్కడ సంజన గారు ఎవరైనా ఏం చేయలేరు. అది న్యాచురల్గా జరిగే విషయం కదా, అది గేమ్లో జరిగే విషయాలు అవన్నీ కావాలని గుద్దితే ఏదైనా చేయగలరు. కానీ దానికి కళ్యాణ్ తీసుకుంటాడు, ఏమంటాడు, బండి కాదండి అక్కడ చొంబు తగిలింది అంటే, అదే కదా నువ్వు దానికి కూడా ఏం చేయలేదు కదా అంటే, అది ఆవిడ చేతులు ఎలా ఉంటుందండి నేను చేయడానికి అంటే, అది కాకూడదు కదా, అలా కూడా కాకూడదు కదా, చెంబుల కోసం కూడా మీరేం చెప్పలేదంటే. చెంబుల కోసం ఎలా చెప్తారు మేడం, నాకు అర్థం కాదు, అది న్యాచురల్గా జరిగే విషయం, పడిపోతే వేరే వాళ్ళకి అడ్డం వస్తుంది, అది కూడా హడిలే, అందుకని అందరినీ ఒకే చోట పెట్టారు. లేదంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి ఆడిపించి టైమర్ నోట్ చేసుకొని సంజన గారు స్టార్ట్ అని చెప్పి 5 సెకండ్స్, తనుజ స్టార్ట్ అని చెప్పి 2 సెకండ్స్ అలా పెడతారు కదా. గేమే అంతా, వాళ్ళు కావాలని బండితో గుద్దితే పోని అనుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ గేమ్లో కూడా అలాగే చేసావు అనగానే కళ్యాణ్, బర్నీ గారికి 4 వేశారు మీరు మరి, సో ఆయన కూడా లెక్కేసుకున్నాడు. యాక్చువల్గా 2 ఆయనకి వేశారు, 2 సుమనానికి వేసి నేను పెట్టేసుకున్నాడు. సో 4 వేశారంటే బర్నీ గారు నా హైట్ అడ్వాంటేజ్ అయింది కదా, నా హైట్ అడ్వాంటేజ్ అయింది, నేను పట్టుకున్నాను వాటిని. యాక్చువల్గా సుమనానికి వేసిన 2 నేనే, కళ్యాణ్ వేసినప్పుడు కూడా ఆవిడ కళ్యాణ్ సుమనానికి వేయలేదంటే చెప్తాడు ఆయన, లేదు సుమనానికి వేసిన 2 నేను పెట్టేసుకున్నాను అని చెప్పి. అందుకని ఆయన గెయిడ్ అటేపు. కళ్యాణ్ మీకు అడ్వాంటేజ్ అయింది, ఆవిడకి సపోర్ట్ అన్నారు కదా, మరి అది సపోర్ట్ కాదా, మీకు అడ్వాంటేజ్ అయింది అంటారా, ఓహో అన్నట్టు మాట్లాడతాడు అనమాట. నన్ను ఏమో నా హైట్ అడ్వాంటేజ్ అయింది కదా, అది నా హైట్ అడ్వాంటేజ్ అంటూ ఉంటాడు. సరే నెక్స్ట్ తనుజ ఏమో ఒక బాల్ అడిగినందుకు ఎక్స్ట్రా వేసాడు అంతే, అంతకుమించి ఏం చేయలేదు అనగానే కళ్యాణ్, వీడికి 2 వేసాను, ఇమాన్యుల్కి 2 వేసాను, బర్నీకి 2 వేసానంటే, లేదు నేనైతే మాత్రం చాలా అందరికి ఈక్వల్గానే వేసారని చెప్పి అంటారు. ఇద్దరు ఈక్వల్గానే వేశారు, 1-2 తప్పితే అటు ఇటుగా. ఇక్కడ ఆవిడే ఒక లాజిక్ చెప్పిద్ది అనమాట. ఏంటి కళ్యాణ్ ఇక్కడ ఒకటి అంటాడు, మీరు వేస్తే వేరు, వాళ్ళు పట్టుకుంటే అడ్వాంటేజ్, అంటే మీరు వేయకుండా వాళ్ళు పట్టేసుకున్నారు కాబట్టి మీరైతే సపోర్ట్ చేయలేదు, కానీ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అన్నట్టు. సుమనానికి వేయలేదని చెప్పి మీరే పోర్ట్రే చేస్తున్నారు, చేయండి, ఎలా చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంటే, సుమనాన్ ఏమో నా డైరెక్షన్లో వస్తే మీరు ఎలా తీసుకుంటారన్నా ఇది అని చెప్పి అని. సో ఆయన డైరెక్షన్ వస్తే మీరు తీసేసుకున్నారు కాబట్టి వేయటం మానేశారు, 2 వేసారు, ఆయన పట్టేసుకుంటున్నాడు. నెక్స్ట్ అందుకే చెప్పాను సెకండ్ అండ్ ఫోర్త్ వెళ్తాను, అందరికి ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి, ఆయనకి ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదు, ఆయన కూడా గేమ్లో ఉన్నాడు కదా అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను వీళ్ళకైనా అన్యాయం చేశానా అని చెప్పి కళ్యాణ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను నేను, నాకైతే అనిపించలేదు. ఫేర్ ఛాన్స్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు. సంజయ్ గారేమో సుమనానికి ఛాన్స్ అవ్వలేదు, మీరు విసరలేదు, తక్కువ విసిరారు అనగానే, నేను విసిరిన దాంట్లో 2 బర్నీ అన్న పెట్టేసుకున్నాడు, ఇంక ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది, ఇవన్నీ వేస్ట్, కానీ బర్నీ అన్న పట్టేసుకున్నాడు అందుకోసం వేయలేదు అని చెప్తారు. నెక్స్ట్ మీరు బాగా పోర్ట్రే చేస్తున్నారు చేసుకోండి అని చెప్తే, తనుజ ఆవిడ కూడా నాకు లాస్ట్లో ఒకటి ఇచ్చారు, ఇది మెయిన్ పాయింట్, ఆవిడ కూడా నాకు లాస్ట్లో ఒకటి ఇచ్చారు, నాకు ఆవిడ విసిరారు కదా, నేను పట్టుకున్నాను కదా, ప్రాబ్లం ఏంటంటే నువ్వు నాకు వేయటమే ప్రాబ్లం, ఆయనకి వేసారా ఆయనకి వేయలేదా అన్నది ప్రాబ్లం కాదు, నువ్వు నాకు వేసో నేను లీడింగ్లో ఉన్నాను అదే ప్రాబ్లం. ఎప్పుడైతే నేను లీడింగ్లో ఉంటానో ఈ పాయింట్ కనుక బయటకు పెడితే అది బలంగా వెళ్తుంది, అది సంజన గారి గేమ్, ఇదే గేమర్ అని చెప్తాను కదా. సో ఆవిడ లీడింగ్లో ఉంది కాబట్టి, తనుజ లీడింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ ఆవిడకి సపోర్ట్ చేస్తేనే ఆవిడ లీడింగ్లోకి వెళ్ళింది అన్న భావన ఆడియన్స్లో కూడా కలుగుతుంది, ఇలాంటి గేమ్ ఆడినప్పుడు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పాయింట్ పెడితే ఖచ్చితంగా సంజన గారి ఫేవరబుల్గానే మారుతుంది. అటు చాలా తెలివైనవాడు అబ్బా. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు, మీరు కూడా నాకు వేశారంటే, నేను నీకు వేశాను కదా తనుజ అంటే, అదే చెప్తున్నాను, మీరు ఎట్లాగైతే ఇచ్చారో తను కూడా అట్లాగే ఇచ్చాడు, ఇందులో నాకు ఫేవర్ చేసింది ఏం లేదు. ఇంకోటి ఏంటి అంటే, మిగతా వాళ్ళకి వేసిన బాల్స్ వాళ్ళు పడేసుకున్నారు, నేను ఒక్కటి కూడా పడిపోకుండా నాకు వేసినవన్నీ పట్టుకున్నా.
ఇది మేజర్ పాయింట్. సో డెమోన్ తోటి పడిపోద్ది, ఇమాన్యుల్ తోటి పడిపోతూ ఉంటాయి, సుమనన్ రెండు పడిపోతూ ఉంటాయి, వాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఈవిడికి అది కొంచెం అడ్వాంటేజ్ అయింది. సో ఈవిడ కొంచెం ఆ బాల్స్ అని పడ్డాయి. అలాగే 2 బాల్స్ ఆవిడ సైడ్ నుంచి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, కళ్యాణ్ సైడ్ నుంచి 1-2 ఎక్స్ట్రా వచ్చినట్టు ఉన్నాయి 2 రౌండ్ల నుంచి. సో మొత్తానికి తనుజ 10 బాల్స్ పడుతుంది, బర్నీ అన్న 8 బాల్స్ పడతాడు. సో ఆ లెక్కన తీసుకుంటే బర్ణానికి ఇప్పుడు సంజన గారు ఫేవర్ చేసినట్ట కాదు. సంజన గారు సుమన్ క్యాస్ట్ అంటే ఆయన పెట్టేసుకుంటూ ఉన్నాడు. డెమోన్ 7, ఇమాన్యుల్ 6, సుమన్ అన్నారు. సో దాంతో పాయింట్స్ మొత్తం మారితే ఇమాన్యుల్ 170, డెమోన్ 150 ఉంటే తనుజ గారు 140తో థర్డ్ ప్లేసు, బర్నీ అన్న 130 పాయింట్స్తో ఫోర్త్ ప్లేసు, సుమన్ అన్న 100, సంజన గారు 80తో వాళ్ళిద్దరు చోర్ ప్లేస్లో ఉంటారు. సో దగ్గరికి వచ్చేసారు. తర్వాత బర్నీ గారు అండ్ సంజన గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారు కళ్యాణ్ ఈ వీక్ మొత్తం పాడు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది అని చెప్తారు. ఏంటి అంటే వాళ్ళ ఆట ఆడి మేము మిగిలిపోతే డోంట్ గో అండ్ కరెక్ట్, మీరు వెళ్ళి మళ్ళీ కరెక్ట్ చేయొద్దు, వాళ్ళని పాడు చేసుకున్నాడని చెప్పి వెళ్ళి నువ్వు పాడు చేసుకుని కరెక్ట్ చేయొద్దు, వాళ్ళ ఆట ఆడి వాళ్ళు ఎత్తట్టు ఆడుకొని మనం మిగిలిపోతే చాలు, అంటే మనం టాప్ ఫైవ్లో ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోయి అన్నట్టు అనమాట. కరెక్ట్గా చెప్పారు. ఇంతకుముందు కూడా ఇమాన్యుల్ ఏదో కరెక్ట్ చేస్తాడు, ఎవరినో కరెక్ట్ చేస్తే అప్పుడు కూడా చెప్తాను, నువ్వు ఎందుకు కరెక్ట్ చేస్తున్నావు, వాళ్ళ గేమ్ కరెక్ట్ చేయకు, లెట్ దెమ్ ప్లే దేర్ ఓన్ గేమ్, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి బర్నీ అన్న పాయింట్ చెప్తారు. ఏంటంటే మరీ ఇక్కడికి కూడా చెప్తారు, నిన్న మీరే చెప్పారు పప్పెట్లాగా అది ఇది అని చెప్పి, నిన్ననే మీరు గమనించారని చెప్పి, అంటే ఒక పప్పెట్లాగా అంటే ఒక కుక్క పిల్లలాగా. సో తనుజ ఏం చెప్తే అది చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే నేను చెప్తాను ఏంటంటే బాండ్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అలా కనిపిస్తాయి. ఇప్పుడు బర్నీ అన్న దివ్య బాండ్ ఉంది, దాన్ని మనం అలా అనొచ్చా? బర్నీ అన్న ఈ మాట అన్నారు, సో దివ్య చెప్పింది ఆయన చేసేవాడు, దివ్య చెప్తే సైలెంట్గా ఉండిపోయాడు, దివ్య చెప్తే ఆగిపోయాడు, దివ్య చేతిలో రిమోట్ ఉండేది, దివ్య అలా అనొచ్చా? అనలేం కదా. అలాగే రీతు డెమోన్ ఉంది, అలాగే సంజన గారిది ఇమాన్యుల్ది ఉంది. ఇమాన్యుల్ కూడా చాలా విషయాలు ఆవిడ చెప్పేవాళ్ళు, కొన్ని చేసేవాళ్ళు ఆవిడ, కొన్ని చేసేవాళ్ళు కాదు. ఇది అంతే, కళ్యాణ్ కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు. తనుజ గారు కూడా అంతే. ఇప్పుడు కళ్యాణ్ చాలా విషయాలు చెప్తాడు, తనుజ చేసిద్దా? చేయదు. అంతకు నెక్స్ట్ జరిగిన గేమ్లో కళ్యాణ్ ఒక అరగంట సేపు డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి సాగొడతాడు మ్యానిపులేట్ చేయడానికి లైవ్లో. చేసిందా? చేయలే. గేమ్ను బట్టి అంతే. మన దగ్గర అడ్వాంటేజ్ ఉంది అంటే మన ఇష్టం. సో ఇలా మాట్లాడుకోవడం పప్పెట్టి గిప్పెట్టి అని మాట్లాడుకోవడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. అది బాండ్స్గా వెళ్తాయి. సో వీకెండ్ నాగార్జున గారి విషయాన్ని క్వశ్చన్ చేస్తారు, ఖచ్చితంగా రైజ్ చేస్తారు దీన్ని. మరీ దారుణం, కూర్చున్నాడు, నిలబడుతున్నాడు అసలు అని చెప్పి రిలేషన్ తప్పుపట్టను. కానీ నేను అది అభిమానం, ఒకరికొకరికి అభిమానం ఉంది, అది వేరే విషయం. బట్ తనుజ ఎక్కువ కమెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదైనా చెప్పినా మళ్ళీ ఫీల్ అయిద్దని. ముందు చెప్పిన పాయింట్ రాంగ్, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు అన్నది రాంగ్. అలా చేయడు కళ్యాణ్. మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు తప్పట్ను, కానీ సెకండ్ చెప్పిన పాయింట్ మేబీ రైట్ అయ్యి ఉండొచ్చు. తనుజ ఎక్కువ కమెంట్ చేస్తూ ఉండొచ్చు, అది రైట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తనుజ పర్సనాలిటీ అంతా, తన ఒకరికి ఏదో చెప్తానే ఉంటుంది, గట్టిగా మాట్లాడుతుంది, వాళ్ళ మీద అరుస్తుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. సో అలా అనిపించడం తప్పలేదు. కానీ కూర్చోమంటే కూర్చుంటే నిలబడుతున్నాడు అన్న విషయం కొంచెం రాంగ్ అనిపించింది. పప్పెట్లా ఉంటున్నాడు, ఆ పదం కూడా కరెక్ట్గా అలాంటివి వాడకుండా ఉండాల్సిందేమో. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. ఏదైనా చెప్పినా మళ్ళీ ఫీల్ అయితే అంటే వద్దొద్దు చెప్పడం ఎందుకని చెప్పి నేను మానేసింది, మళ్ళీ తేడాలు చూపిస్తారు ఎందుకు, మన మీదకి వస్తుంది, చెప్పకూడదు అని చెప్పి. చెప్పకూడదు, వాళ్ళ ఆటలు ఆడుకోవాలి. ఇప్పుడు మీరు పాయింట్ వేస్తారు ఆడియన్స్లో, ఇది కొంచెం గమనిస్తూ ఉంటారు. గేమ్ ఈజ్ ఇంకండి మీకు అర్థం చెప్తాను, బిగ్ బాస్ గేమ్ అంటే ఎలాంటిది తెలుసా? జనరల్గా మనం మాట్లాడే మాట బయట ఆడియన్స్లో కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయితే మనం ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఇలా మాట వేశారు కదా, దీని తర్వాత ఆడియన్స్ ఆ పర్స్పెక్టివ్లో చూడటం స్టార్ట్ చేస్తారు వాళ్ళ రిలేషన్ని. ఏంటి, ఏం జరుగుతుంది, నిజంగా తనుజ అంత కమాండ్ చేస్తుందా, నిజంగా కూర్చోమంటే కూర్చున్నాడా, నుంచోమంటే అప్పటివరకు నేను ఆలోచన ఇచ్చినట్టు. అది కనుక రైట్ అయితే సంజన గారు కరెక్ట్ చెప్పారు, బర్నీ గారు కరెక్ట్ చెప్పారని భావనకు వస్తారు. రాంగ్ అయితే మళ్ళీ దెబ్బ పడుతుంది, అన్నెసరిగా ఎక్యూజ్ చేస్తున్నారు అన్న విషయం వెళ్తుంది. సో ఇంతకుముందు పచ్చల అమ్మాయి ఒక మాట చెప్పింది కదా, చేతులు వేస్తున్నారు అది అని చెప్పి, అది అట్టా రివర్స్ కొట్టింది. సో ఇది అట్టా అవుతుందన్న చూడాలి ఫర్దర్గా ఏం జరిగింది ఏంటి అని. ఒక్క నిమిషం. నెక్స్ట్ బిగ్ బాస్ ఆ ట్విస్ట్ తీసుకుని వచ్చాడు. ఈ వారం నామినేషన్ నుంచి వెళ్ళడానికి చేస్తున్న పోరాటంలో ఇది ఫెయిర్ కాదు. దాంట్లో నెక్స్ట్ ఇస్తున్న ట్విస్ట్ ఏంటంటే నిన్నట్లో ఒకళ్ళు కాదు, ఈసారి ఇద్దరు వెళ్ళిపోతారు అనగానే అందరూ షాక్. ఇమాన్యుల్ తలబెట్టేసుకున్నాడు, ఇంకంతే తప్పించుకోలేనని చెప్పి. ఇప్పటికైనా అర్థం అవ్వాలి. సో బిగ్ బాస్ కోరుకుంటుంది ఏంటని అర్థం కావాలి. బిగ్ బాస్ రోజుకొకరిని టాప్ ఆఫ్ ద టేబుల్ చూడాలనుకుంటున్నాడు, ఇది సింపుల్ థింగ్. అలాగే వాళ్ళకి ఇచ్చే నెక్స్ట్ గేమ్ ఇచ్చే పాయింట్లు కూడా వాళ్ళని టాప్లో ఉండేలా చేస్తాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే తర్వాత జరిగిన రోప్ టాస్క్లో తనుజ 4th ప్లేస్లో వచ్చినా కూడా టాప్లో ఉండేటట్టు డిజైన్ చేశారు దాన్ని, ఆ పాయింట్స్ అలా ఇచ్చారు. వీళ్ళకి ఎలగట్లా. సో మ్యాక్సిమం నేను రైట్ అవుతానని నాకు అనిపిస్తుంది, నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏంటంటే ఫైనలిస్ట్కి ఏం పంపాడు, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పి అనేలాగా ఏడ్చేలా చేసేసి లాస్ట్ ఇది ఏం వేరే వెళ్ళట్లేదు, ఇది ఓటపీల్ టాస్కే అనే విధంగా బాంబు పిలుస్తాడేమో. లాస్ట్లో ఏమంటాడంటే మీరు అందరూ సరిగ్గా ఆడటలేదో ఏదో చెప్పేసి మీరు అందరూ డిజర్వింగే, నేను ఒకళ్ళు పంపిలేను, ఆడియన్స్కి వదిలేస్తున్నాను అని చెప్పి టాస్క్ రద్దు చేస్తున్నానని చెప్పి చెప్తాడేమో అనిపిస్తుంది నాకు.
అట్లా ఏదో చెప్తారు, రాసి టెస్ట్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇది పేరు కాదు బిగ్ బాస్ అన్నప్పుడే మాకు అర్థం చేసుకోవాల్సింది, మేము పోయాం మోసం అనుకోవాలి, అన్యాయం అయిపోయామని అనుకోవాలి. ఇద్దరు అనగానే డెమోన్ సంజన పక్కకి వెళ్ళి, డెమోన్ నేను నీకు ఓటు వేసావు, సో నేను వేశాను, ఈరోజు ఈరోజు మాత్రం కొట్టుకోవద్దు, టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నావు దాన్ని బట్టి చూసుకోండి. సంజన గారు బర్నీ అన్న సుమన్ అన్నకైతే వేయను, టాప్ 3లోనే చూడాలి, అంటే నువ్వు ఇమాన్యుల్ తనుజ వీళ్ళలోనే చూడాలి అని చెప్తే, డెమోన్ నాకు వేయకు, నిన్న వేసావు అని చెప్పి వేసాను, లేకపోతే నేను ఎందుకు వేస్తాను, నేను వేసాను కదా ఇంకొద్దు అని చెప్పి మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా మంచి బాండ్ ఉంది, వెళ్ళారు పక్కకి. నెక్స్ట్ బర్నీ అన్న, అట్లీస్ట్ నువ్వు నా కోసం స్టార్టింగ్ నుంచి నిలబడ్డావు అనుకో, తనుజ గారితో ఒకసారి మాట్లాడతాడు, సుమన్తో కూడా ఒకసారి మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుల్ ఏమంటాడంటే, ఇటు కూర్చొని సంజన గారితో ఒకసారి ఆలోచించండి, నిన్న కూడా నాకు వేశారు అనగా సంజన గారు, నేను వేసి మిమ్మల్ని తీయలేదు కానీ మీరు మాత్రం వేసి నన్ను తీస్తారు అనగానే ఇమాన్యుల్, మీరు గేమ్ వేరే ఆడుకున్నారండి, ఎందుకన్నా ఇదంతా జరిగిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మాటలు ఇప్పుడే మాట్లాడుకున్నాం దీని గురించి. నిన్న మీరు గేమ్ వేరే ఆడుకొని మీరు మీ దాకా తెచ్చుకున్నారు, నేను చాలా క్లియర్గా చెప్పాను, కానీ మీకు తీసేయాలనిపిస్తే తీసేయండి అని. ఇమాన్యుల్ సైడ్ నుంచి సంజన గారి విషయంలో ఇమాన్యుల్ రైట్గానే ఉన్నాడు, ఆడికి చాలా కూర్చోబెట్టి చెప్తాడు అవన్నీ. సంజన గారు మీరే తీశారు నాకు నిన్న కూడా, సో నేను అంటే ఇమాన్యుల్ నేనేం తీయలేదు, ఫస్ట్ లేచి మీరు నన్ను తీశారు, దాని తర్వాత గేమ్ ఆడకుండా అయిపోయింది, మీరే ఇచ్చేసుకున్నారు అనగానే సంజన గారు, కానీ నిన్న తీయలేదు, ఎండ్ ఆఫ్ ద డే గేమ్ నుంచి వెళ్ళిపోయింది నేను కదా, నేను మాత్రం నేను తీయలేదు అంటారు. నేను ఫస్ట్ తీసింది డెమోన్ అని, బట్ ఓటు అయితే మార్చారు కదా, ఓటు మార్చాక వెళ్ళిపోయింది ఆయన, సో వేసారు కదా, వేసారు కాబట్టి ఆయన వేసాడు, తిరిగి వేసినట్టే. ఫస్ట్ వేసింది సంజన గారే, తర్వాత వేసింది ఇమాన్యుల్. అది ఎందుకు జరిగింది, ఈవిడ మధ్యలో ఓటు మార్చడం వల్ల ఇమాన్యుల్కి ఛాన్స్ వచ్చింది, లేదంటే ఇమాన్యుల్కి వేసుకుని కూడా వేస్ట్ అయిపోయేది. సంజన స్టిల్ 150లో ఉన్నారు, మీరు టాప్లోనే ఉండేవాళ్ళు మీరు అంటే, ఇమాన్యుల్ 2 days నుంచి ఇంకా ఇంకొక రోజు ఒక గేమ్ తగ్గిపోయినా కూడా మొత్తం పోతుంది అన్న విధంగా చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ బర్నీ అన్న తనుజకి చెప్తూ ఉంటారు, ఏంటంటే తనుజ ఎక్కడ తను తీసేసిద్దని, ఇప్పుడు నేను సుమన్ అన్నకు కాకుండా నెక్స్ట్ ఎవరికి ఇస్తాను, నీకే ఇస్తాను కదా ఏదైనా వస్తే అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పెడతా ఉంటాడు. దాంతో సుమన్ అన్న అక్కడ ఇమాన్యుల్ వీళ్ళందరూ ఉంటే ఇమాన్యుల్ సుమన్ అన్న వీళ్ళందరూ ఉంటే వాళ్ళకు కూడా పాయింట్ చెప్తూ ఉంటాడు. సో ఏది ఇక్కడ ఊరికే రావటం లేదు అంటే, అలా చూసుకుంటే మాకు రావాలి కదా ఇమాన్యుల్ అని చెప్పి సుమన్ అన్న అంటాడు. సో ఏం చెప్పినా సరే ఫస్ట్ ఇద్దరిని తీయాల్సిందే, ఇంక వేరే ఆప్షన్ లేదు. సంజన గారు నిన్న మంచి ఆపర్చునిటీ వచ్చింది కదా అనగానే, ఏది ఓట్ అపీల్ బయటికి వెళ్ళి చేశారు కదా దానికోసం చెప్తే, ఆపర్చునిటీ మీరు ఇవ్వలేదు, నేను గెలుచుకున్నాను, మీరు ఇచ్చినట్టు మాట్లాడతారేంటి అని కోపం వచ్చింది. ఏదో వీళ్ళేదో నాకు దానం చేసినట్టు చెప్తారండి, నేను గెలుచుకున్నది కదా అని. సంజన గారు అన్నీ మీకే రావాలండి, అన్నీ మీకే కావాలా, మీరు అలా వెళ్ళినందుకు మాకు సంతోషంగా ఉంది, మీకు కావాల్సిందనండి ఇమాన్యుల్, మీరు ఆడలేదు, ఒకరి మీద కోపంతో వెయిట్ వేయటం వల్ల మీరు బయటికి వెళ్ళిపోయారు, మీరు వేరే గేమ్ ఆడటం వల్ల మీరు బయటికి వెళ్ళిపోయి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారన్నది ఈయన. సంజన గారు మీ మీద వేయకి లేదు, నేను తన మీద వేశాను అనగానే ఎమ్మెల్యేలు, నేను ఇది చేసి నీకోసం స్టాండ్ తీసుకున్నాను మాత్రం మాట్లాడద్దు, మీరు ఇప్పుడు డెమోన్కి వేస్తే డెమోన్ ఏమైనా చిన్నపిల్లడా, తన గేమ్ అర్థం కదా, తను మీ మీదే కదా వేస్తాడు, మీరు మీ చేతులారా మీరు చెడగొట్టుకున్నారు, నా మీద తొయ్యకండి, నా కోసం ఏదో స్టాండ్ తీసుకున్నట్టు చెప్పొద్దు, ఎండ్ ఆఫ్ ద డే మీరు నాకేశారు అని ఆయన పాయింట్ ఆయన చెప్తాడు. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ అయిపోతుంది, తన దగ్గరికి వెళ్తాడు, నిన్న కూడా నాకే వేశారు, డైలీ నాకే వేస్తారు, ఒక గేమ్ లీస్ట్కి వెళ్తే మళ్ళీ లీస్ట్కి వెళ్ళిపోతాను అనగానే తనుజ మధ్యలో అలా ఉండిపోయింది. వీళ్ళ పక్కన వీళ్ళు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, ఓ పని చేయండి, నువ్వే చెప్పు, నేను ఎవరిని తీయాలో మీరే చెప్పు ఆయన చెప్తారు, మీరు తీస్తారా తీరు కదా ఎండ్ ఆఫ్ ద డే అలాగని సరే. అక్కడ మేము ఇక్కడ మిడిల్లో ఉన్నాము, వాళ్ళేమో మాకు తీయద్దంటారు, ఎవరిని తీయాలో మీరే డిసైడ్ చెప్పండి, అదే చేద్దాం అన్నట్టు మాట్లాడతారు. వీడు అంటే ఎవరు డెమోన్ అంటున్నాడు, ఫస్ట్ అండ్ లీస్ట్ ఉన్న వాళ్ళని చేద్దాము అంటున్నాడు. ఈ డైలాగ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ అండ్ లీస్ట్ ఉన్న వాళ్ళని చేద్దాము అన్నది. అక్కడ భావం ఏదైనా సరే భాష కోసం వెళ్తారు సంజన గారు, ఎందుకంటే వాడికి అదే అర్థమైంది, ఫస్ట్ అండ్ లీస్ట్ అంటే టాప్ 1 బాటమ్ 1 అనే కదా అర్థం. అనే ఇమాన్యుల్ మీ ఇష్టం అనగానే బర్నీ అన్నేమో ఓపెన్ అవ్వాలి, లేదంటే తర్వాత తెలిసిన బాధే కదా అని, అంటే డెమోన్ చెప్పేసిన విషయం ఇమాన్యుల్ తెలిసిపోయిందంటే ఇమాన్యుల్ తీసేమని ఇండైరెక్ట్గా చెప్పినట్టే, ఓపెన్ అవ్వాలి లేదంటే తర్వాత ఇట్స్ ఓకే అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ అక్కడికి వెళ్తారు, పక్కకి వెళ్ళి అందరికి వెళ్ళి డెమోన్ గాడు వెళ్ళి ఫస్ట్లో వాళ్ళు తీసేయాలని అంటున్నాడు ఏంటి అనగానే, కళ్యాణ్ డెమోన్ అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నట్టు చెప్పి, ఇక్కడ వీళ్ళు ప్లాన్స్ చేస్తారయ్యా, మామూలుగా చేయరు, తలకాయ నొప్పి వచ్చేసింది అసలు వీళ్ళు ప్లాన్ చూసి. అంటే లేదులేండి వాళ్ళు తప్పు కాదు, తప్పు పట్టట్లా చేస్తూనే ఉంటారు. ఏమైనా లీస్ట్లో వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తాము, ఆట ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, కానీ బాటంలో ఇద్దరిని తీసేస్తే మనం ఆడుకోవాలి కానీ వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయాలంటారు. అంటే మరి మీరు అలా ఆలోచిస్తారు, మిడిల్లో ఉన్న వాళ్ళు టాప్కి ఎలా వస్తారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు టాప్ రావాలని మిమ్మల్ని తీయాలి కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ టాప్లో ఉండి వాళ్ళు ఆడుతూ ఉంటే మిమ్మల్ని ఎట్లా క్రాస్ చేయగలమన్న ఇది వాళ్ళకి ఎలా వస్తుంది, ఆల్రెడీ మీరు అన్ని పాయింట్ లీడ్లో ఉన్నప్పుడు రాదు కదా. తనూజ సింపుల్గా చెప్పింది, తనూజని ఈ పర్టిక్యులర్ దాంట్లో అప్రిషియేట్ చేయాలి, బట్ లేపడానికి లేదు. ఎందుకు లేదు అంటే తన స్వార్థం కూడా అందులో ఉంది.
నాకు ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ కింద మా అమ్మాయి బాగా ఆడింది నువ్వు తమ్నైల్లో పెట్టలేదు అయ్యి అంటారు. కానీ యాక్చువల్లీ మీరు ఆలోచించుకోవాల్సిందంటే తన స్వార్థం ఉంది. వాళ్ళు ఎంతో చాలా మ్యానిపులేట్ చేస్తారు తనుజని. నేను అప్రిషియేట్ చేస్తాను, చాలా మ్యానిపులేట్ చేస్తారు. కళ్యాణ్ సపరేట్ కూర్చోబెట్టి మ్యానిపులేట్ చేస్తాడు. ఇమాన్యుయల్, డెమోన్ చాలా పాయింట్స్ చెప్తారు ఎవరిని తీసేయడానికి, సుమనని భరణి అన్నని వీళ్ళిద్దరిని తీసేయడానికి. బట్ అస్సలు ఒప్పుకోదు. దేనికి ఒప్పుకోదు? మిగతా వాళ్ళ మీద అంటే సుమనన్న మీద భరణి అన్న మీద ప్రేమని కాదు ఇక్కడ పాయింట్. డెమోన్ని ఇమాన్యుయల్ని తీస్తేనే తను టాప్ 2లోకి వెళ్తుంది. తను టాప్ 2లోకి వెళ్తేనే తన డోర్ నుంచి బయటకు వెళ్తుంది. అది నేను ప్రూవ్ అయింది కాబట్టి అది క్లియర్గా తెలిసిన విషయమే కదా. మరి అలాంటప్పుడు ఎట్టా తీస్తుంది? సో అందుకోసం అని చెప్పి ఓకే మ్యానిపులేట్ అవ్వలేదు కళ్యాణ్ చెప్పినా కూడా అని అంటాను. కానీ తన గేమ్ తను ఆడుకుంది, దానికి అప్రిషియేట్ చేస్తా. తన గేమ్ తను ఆడుకుంది అంతేగాని మ్యానిపులేట్ అవ్వకుండా ఉంది అని దానికి అప్రిషియేట్ చేయలేను. కానీ తన గేమ్ తను ఆడింది, తను ఉండాలనుకుంది, తను ఉంది, తన స్వార్థం ఉంది అందులో. అది కరెక్టే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరందరూ నిలబడితే నేను నిలబడతా, మీరు మారిస్తే మాత్రం నేను మారుస్తా అని అంటది. అక్కడ డిస్కషన్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇదే చెప్తుంది, ఇదే పాయింట్ మీద ఉంటుంది. అందరూ ఓకే అంటారు. సంజన గారు కూడా ఓకే డన్ అంటారు, ఈయన ఓకే డన్ అని అంటారు, మిగతా కూడా ఓకే డన్ అంటారు. నిన్న సంజన గారు ఇదే ఎట్లాగే ఓకే డన్ అని ఉంటే నిన్న అసలు ఇంత గొడవ అయ్యేది కాదు. సింపుల్గా ఇమాన్యుయల్ అప్పుడే వెళ్ళిపోయాడు. ఈరోజు ఏమయ్యేదంటే ఈరోజు ఏమయ్యేదో తెలియదు. డెమోన్ వెళ్ళేవాడు, ఎవరు వెళ్ళి అప్పుడు ఈరోజు కూడా మరి బిగ్ బాస్ ఒకళ్ళ పేరు చెప్పేవాడేమో మేబీ. తనుజ ఎందుకంటే మనకి ఛాన్స్ కావాలి కదా, సో ప్రతిదానికి మీరే అంటే అలాగా అని చెప్పి డెమోని చెప్తా ఉంటుంది. అట్లీస్ట్ ఫస్ట్ 2లో ఒకరిని లాస్ట్ 2లో ఒకరు తీయండి అని అట్లీస్ట్. సో ఇనిషియల్గా టాప్ 1 బాటమ్ 1 అంటాడు. తర్వాత అట్లీస్ట్ టాప్లోంచి ఒకరిని బాటంలోంచి ఒకరిని తీయండి, ఇద్దరిలోంచి ఒకరిని తీయండి అంటాడు. తనుజ లాస్ట్ 2 అంటే వాళ్ళు ఏం పాపం చేశారు అంటది. అంటే వాళ్ళ మీద జాలేని కాదు, తనకు కూడా అడ్వాంటేజ్లో ఉండేటట్టు డెమోను. మరి మేమేం పాపం చేసాం అనగా తనుజ వేరే వాళ్ళుగా బయట ఆడియన్స్ మీరు వెళ్ళారు కదా, బయట ఆడియన్స్ చూశారు కదంటే ఇక్కడ డిమాండ్ పాయింట్ కూడా మనం ఒకటి అగ్రీ చేయాల్సింది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోన్ బయటికి వెళ్ళాడు కానీ ఓట్ అప్పీల్ చేయలేదు కదా. సో బయటికి వెళ్ళాడు అంతే. నెక్స్ట్ ఏం లేదు, ఏదో అడుగుతున్నాడు అంతే, వాడు రెడీ టు గివ్ అప్. పాయింట్ పెట్టాలి కాబట్టి ఏదో పెడుతున్నాడు అంతే అని చెప్పి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవలు జరిగితే అరుస్తూ ఉంటుంది, అది కొంచెం చూడటానికి సిరాగ్గా ఉంటూ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఉంది. బట్ స్టిల్ ఆడియన్స్కి అది మనం చూసినప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంత అరవటం, ఎందుకంత గోల్ చేయటం, ఎందుకంత అరుపులు, ఎందుకంత కేకలు అని అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకి ఇదే ఫీడ్బ్యాక్స్ వెళ్ళినా కూడా ఆవిడకి అర్థం కావట్లా. అది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నాకు కూడా చిరాకు అనిపించింది, ఎందుకు ఇంత గోల్ చేయటం, ఎందుకు ఇంత అరవటం అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళిద్దరు కూర్చొని స్ట్రాటజీ భయంకరంగా వేస్తూ ఉంటారు, స్ట్రాటజీలు వేస్తూ ఉంటారు. బట్ నిన్న వర్కౌట్ అయినట్టు ఈరోజు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నిన్న సంజన గారు వచ్చే అవకాశం ఉంది, ఈరోజు అవకాశం లేదు, అది మొత్తం పోయింది. భరణి సుమనని తీద్దామని వీళ్ళ పాయింట్. ఇది వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న గేము. టాప్ లైవ్లో ఉండటానికి వాళ్ళు ఆడుతున్నారు, టాప్ లైవ్లో ఉండాలనుకున్నారు కాబట్టి అది అర్థం చేసుకోలేకపోతే మనం ఏం చేయలేం. సో అది అర్థం చేసుకోవాల్సింది ఎవరు? తనుజ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిగతా ముగ్గురు ఆడుతున్నారు కాబట్టి తనుజ అర్థం చేసుకుని ఇటు వస్తే అప్పుడు మనం గేమ్ ఆడచ్చు వాళ్ళని తీసేసి. నిన్న ఆల్రెడీ 2 సార్లు తీసాం కాబట్టి ఆవిడ తీయలేము, భరణి అన్ని సుమనని తీసేద్దామని. కానీ అది మీరు తీసేస్తే అలా వెళ్ళిపోతే మీరు గేమ్లో ఉంటారు కానీ ఆడియన్స్ మధ్యలో ఉండరు. బరో మీకు అది ఎందుకు అర్థం కంటే నాకు అర్థం కాల. చెప్పాను కదా లాస్ట్కి వచ్చేసి ఇంకా ఆడియన్స్ మధ్య ఎవరికి కావాలి, బొక్క ఎవరికి కావాలి, వెళ్ళిపోతే చివరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి. తనుజ ఏమంటుందని మీరు చెప్తున్న పాయింట్స్ కరెక్టే. మళ్ళీ మీ మమ్మీ సుమనన్న భరణి అని అనుకున్నాం అనుకో, మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళ చేతిలో పెడతాడు, వాళ్ళని తీసేసాం వాళ్ళ చేతిలో గేమ్ పెడతాడు అంటే వీళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో గేమ్ పెట్టినా మనకే కదా వేయాలి, మన నలుగురికి కదా వేయాలి అన్నట్టు మాట్లాడతారు. సో నీ వీటి మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు చూసుకో అని చెప్పినా కూడా ఆవిడ ససే మీరు అన్నట్టు ఉంటారు. డెమో సెకండ్ ఫైనలిస్ట్ టికెట్ నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అది చాలా ఇంపార్టెంట్. వీ నెవర్ నో. అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్తే మన నలుగురిలో ఒకళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు అన్న విధంగా మన నలుగురు ఉండాలి. మొన్నటిదాకా సెకండ్ ఫైనలిస్ట్ మన నలుగురు అయితే పక్కా ఉంటాం, వాళ్ళలో ఒకళ్ళని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు కాన్ఫిడెంట్గా లేరు? దట్టు ఇమాన్యుయల్ విషయంలో కాన్ఫిడెంట్గా లేరు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సో అయిపోయింది అక్కడికి. ఇప్పుడు మార్చుకోమంటారు కానీ నువ్వు మార్చుకోదు, ఎంతసేపు ఆలోచించుకున్నా. నెక్స్ట్ డెమాన్ మళ్ళీ వెళ్ళి వాళ్ళు విన్ అయితే చాలా కష్టం, నీకు అర్థం కావట్లేదు అంటారు. తనుజ ఆల్రెడీ నాకు ఫేవర్ ఉంది, నాకు ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్తా ఉంటాడు. డెమాన్ ఏమో ఇమాన్యుయల్ అన్న డిజర్వ్స్ టాప్ 5, ఇక్కడి నుంచి ఇంక ఇమాన్యుయల్ అన్న జపం చేస్తూ ఉంటాడు. నాకు అర్థం కాలేదు. అదే నువ్వు యూ డోంట్ డిజర్వ్ టాప్ 5, నీ గురించి ఎందుకు మాట్లాడుకో. తను లీడర్ బోర్డులో ఉండాలి, తను లేకుండా వెళ్ళిపోతే నేను చాలా బాధపడతా, సో ఏదో ఎలిమినేట్ అయిపోతాను అంటే ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతాను ఆ లాజిక్ కళ్యాణ్కి డెమాన్కి చెప్పుంటాడు ఎక్కడో చోట. అరే నేను నామినేషన్స్లో లేను కాబట్టి నేను ఎంత గేమ్ ఆడినా ఎంత ఇచ్చేసినా లాస్ట్ టైం అవినాష్ అన్న ఇంతే గేమ్ ఆడాడు, రోహిణి ఇంతకన్నా పెద్ద గేమ్ ఆడింది, ఒక పెద్ద గేమ్ కొండల గేమ్ గెలిచింది, అయినా ఏమైంది ఎలిమినేట్ అయిపోయింది. మా అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు, ఎవిక్షన్ ప్రీ పాస్ వల్ల బతికాడు, టాప్ 5కి వెళ్ళాడు, కెప్టెన్సీ టాస్క్లు టికెట్ ఫినాలే కొట్టుకుంటూ టాప్ 5కి వెళ్ళాడు. అది లేకపోతే బయట అసలు ఓటింగే లేదు. నేను చూసాను, అది నాకు తెలుసు.
అన్న ఆ థాట్ ప్రాసెస్లోనే ఉంటాడు. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అందుకని ఈ పాయింట్ పెడతారు, ఇమాన్యుల్ నేను వెళ్ళిపోతే పద్దాకి ఇమాన్యుల్ మాట్లాడేది అందుకనే. ఎవరు మాట్లాడరు అవసరం, నేను వెళ్ళిపోతే నిన్న కూడా నేను వెళ్ళిపోతే నాకు అగ్గించి పంపించేస్తారు అంతేగా అని చెప్పి అస్సలు కాన్ఫిడెంట్గా లేడు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ నాకు ఓటింగ్లో కూడా అనిపిస్తుంది. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ ఉంది చూడండి, మీకు మైండ్ బ్లాక్ అవుతుంది ఎలాంటి ఓటింగ్ జరుగుతుంది ఏంటి అని చెప్పి. తనుజ అంటే వెళ్ళిపోతే చాలా బాధపడతా అంటే నేను వెళ్ళిపోతే నీకు ప్రాబ్లం లేదా అంటే నువ్వు ఉండాలనే కదా, సో ఇక్కడ అటాక్ చేసి తీయాలని నిన్ను ఎక్కడ నువ్వు ఉండాలని కదా, నిన్ను అందుకని అటాక్ చేసి తీయలేదు నిన్న అన్నాడు. ఇది చాలా రాంగ్ వర్డ్స్, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చాలా రాంగ్. అటాక్ చేసి తీయలేదు అనగానే సంజన గారు నేనేమైనా ఇప్పుడు పేరు చెప్పాను అని చెప్పి సంజన గారిని అడుగుతాడు. అంటే అటాక్ చేసి తీయలేదు అంటే నిన్న ఓటింగ్లో ప్లాన్లో తిని పేరు లేదు అని ఆయన ఉద్దేశం, కానీ అటాక్ తీయలేదు అని బట్టి ట్రిగ్గర్ అవుతారు సంజన గారు. అంటే నువ్వు నన్ను అటాక్ చేసి తీయగలుగుతావు అంటే నన్ను తీసేసి నువ్వు అటాక్ చేసే, అయితే ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంటే నన్ను తీసేసో ఒకసారి తీసేసిన మనిషిని 10 సార్లు తీసేస్తావు అని చెప్పి ఇంకా ఆవిడ అరుస్తూ ఉంటారు. సో ఎన్నిసార్లు చేసేస్తారు మీరు అది అని చెప్పి ఆవిడ అక్కడ ట్రిగ్గర్ అయిపోయారు. ఏంటంటే వీళ్ళ చేతిలో ఉంది, వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటలు వీళ్ళు ఫీల్ అవుతున్నారు, అంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని మమ్మల్ని తీసేస్తారు, వీళ్ళ చేతిలోనే ఉన్నట్టు వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి, అంటే మీరు తక్కువ వాళ్ళు ఎక్కువ అన్న విధంగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ డెమాన్ మీద అరుస్తూ ఉంటే అది డెమాన్కి కాదు ఇమాన్యుల్ తగులుతున్నట్టు అంటూ ఉంటాయి. సో గన్ను ఇమాన్యుల్కి గురిపెట్టారు, బట్ భుజం మాత్రం డెమాన్ వాడారు అనిపించింది నాకు. డెమాన్ ఏమో నవ్వుతూ ఉంటాడు, ఏంది ఎందుకు అక్క అన్నట్టు అనమాట. ఆడేమో ఆట అయిన తర్వాత వచ్చి తమ్ముడు అని మాట్లాడేసిద్ది, అందుకనే కదా నువ్వు నన్ను తీసేస్తున్నావు అని చెప్పి కొంచెం సీరియస్గానే చెప్తుంటారు. మరి డెమాన్ నిన్నేంటి నువ్వు తల్లిజాన్ని అటాక్ చేసి తీసేసాను, ఎక్కడ తీసేస్తావు, ఏ గేమ్లో తీసేస్తావు అనగానే డెమాన్ కాదండి తీసేవాడిని కాదు, నీ పేరు చెప్పేవాడిని కానీ చెప్పలేదు. సో ఇదే మాటల వర్డ్స్ రాంగ్ అంటే నేను ఓటింగ్లో నీ పేరు చెప్పచ్చు కదా అన్నది రైట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. అటాక్ చేసి తీరేదంటే వీళ్ళు వేసుకున్న ప్లాన్కి వీళ్ళకి అలాంటి ఫీలింగ్ వచ్చింది, అంటే మన చేతిలో ఉంది మనం తీసేసాం, మనం అటాక్ చేసాం, మన తోపులో అన్నట్టు. సో అలాంటిది అక్కడ రిఫ్లెక్ట్ అయింది ఆ వర్డ్స్. సంజన గారు తను మంచిది, ఎట్లా అయినా సరే గంటలో వచ్చేసిద్ది సార్, నేను తీసేస్తాను ప్రతిసారి అయ్యని చెప్పి నన్ను తీసేస్తున్నారు అని చెప్పి ఆవిడ కొంచెం సీరియస్గా అవుతాను అనమాట. డెమోనేమో నవ్వుతుంటాడు, నిన్ను తీద్దాం అనుకోవటం లేదు, నువ్వు ఇట్రా మనం మాట్లాడదాం రాక్క నువ్వు ఇట్రా అంటే ఆవిడ మాత్రం ఈ సీజన్లో అవన్నీ గొడవ ఇప్పుడు అవ్వాలా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే గొడవ అవ్వలేదు కదా, సో గొడవ అవ్వాలా ఇప్పుడు అవ్వాలా, నేనే కనిపిస్తున్నాను నీకు, ఇక్కడి నుంచి కొంచెం ఎక్కువ వెళ్ళిపోతా ఉంటారు. నాకు ఫస్ట్ ఇది చూసినప్పుడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారేమో, ఎందుకు కావాలని అక్కడ స్క్రీన్ స్పేస్ను వాడుకొని ఎక్కువగా దాన్ని పెద్ద చేయడానికి చూస్తున్నారా, ఎందుకంటే డిమాండ్ ఏం అనలేదు కదా. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్న తనుజ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, ఎందుకు ఆవిడ అంత సీరియస్ అయిపోతుందంటే ఆవిడ మధ్యలో రగులుతూ ఉంది. ఏ రగులుతూ ఉంది నెక్స్ట్ పాయింట్, మీకు సవర్లో ఎవరు కనిపించట్లేదంటే వీఆర్ నాట్ ఓటింగ్ ఫర్ యూ, నీకేం ఓట్ చేయలేదు కదా, ఇప్పుడు నువ్వు ఎవరికి ఓట్ చేస్తావు నీకేం చేస్తావు సంజయ్ గారు ఇప్పుడే చెప్పావు, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీయండి అనేసో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక అది 2 అయిపోయింది అని చెప్పి. సో ఆ పాయింట్ ఆవిడ విన్నారు, ఆవిడకి అర్థమైంది, ఆవిడ అర్థం చేసుకున్నాడు, అక్కడి నుంచి ఆవిడ రగులుతూ ఉంది. దట్టు డెమోన్ చెప్పేవాడి ఫస్ట్ వన్ లాస్ట్ వన్, మేబీ డెమోన్ ఉద్దేశం ఫస్ట్ లోకల్ని లాస్ట్ లోకల్ అనవచ్చు, కానీ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ బట్టి అది ఆబ్వియస్గా సంజన గారికి తగులుతుంది. సంజన గారిని ఇందులో అట్లా తప్పుపడడానికి లేదు, సంజన గారు ఆబ్వియస్ ఫీల్ అవుతారు, దట్ అది డెమోన్ నుంచి వచ్చేవాటికి ఇంకా ఫీల్ అవుతారు. ఆల్రెడీ నన్ను తీశారు, మళ్ళీ లాస్ట్ వాళ్ళని టార్గెట్ చేయడానికి మీకు ఎంత ధైర్యం రాని అనిపిస్తుంది. అంటే ఏంటి నేను లైట్ తీసుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఏం అనట్లేదు అని చెప్పి ఇంక నన్ను తీసుకుంటే వెళ్ళిపోతారా అని చెప్పి ఇంకా ఆవిడ ట్రిగ్గర్ అయిపోతారు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ బాధను వెంటౌట్ చేస్తారో అది ఎలా ఉంటుందంటే ఎమోషన్ ఆ టైంలో నేను అనుకోవటం అంటే నాకు కూడా అట్లా కొంచెం బిహేవియర్ ఉంటుంది. మన లోపల అంచిపెట్టుకున్నప్పుడు అది ఒక్కసారి బద్దలైనప్పుడు స్టార్ట్ అయిన తర్వాత జమ్మని పీక్స్కి వెళ్ళిన తర్వాతే డౌన్ అవుతుంది. సో ఇంకా ఆవిడ ఇంకా నెమ్మది స్టార్ట్ చేసి పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వచ్చేప్పుడు 2 అయిపోయింది, ఒకసారి అడుగు నీ లాస్ట్ 2 అనేసారు అంటే ఒక మనిషిని చచ్చే టైం దాకా ఇంకా తీస్తానే ఉంటారా, లీవ్ మీ అలోన్ ఎనఫ్, ఎందుకు ఇలా చేస్తాను మీరు అని చెప్పి లాస్ట్ నేనే ఉన్నాను, ఇక్కడికి వచ్చాక నువ్వు 2 అన్నావు, అక్కడ ముందు అనలేదు అని చెప్పి స్టాప్ డూయింగ్ దట్. హ్యుమానిటీ పెట్టుకోండి కొద్దిగా, ఒక ఆట కోసం మరీ ఇలా చెయ్యాలా, ఒక మనిషిని ఇంతలా తొక్కాలా అని మాట్లాడతారు. ఆవిడ మాటల్లో తప్పే అనిపించలేదు, ఆవిడ మాటలు నాకు ఏదో కావాలని ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని చేశారని కూడా అనిపించలే. అది కరెక్టే, ఆ బాధ ఒకటిని తీసేయండి అన్నప్పుడు నన్నే తీసేస్తారు, మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు, మనుషులైన ఇల్లు నిన్నే 2 సార్లు తీస్తారు, మళ్ళీ 3వ కూడా చేస్తారు, కొద్దిగా మానవత్వం ఉంటుందా అని అనిపించడం తప్పులేదు. డెమాన్ మీ పేరు ఎవరు చెప్పలేదు, ఆవిడ పేరు అసలు చెప్పానా అడగండి అని చెప్పి తనుజని అడుగుతారు, చెప్పలేదు చూడండి విన్నారు కదా, ఏదైనా అక్కడ కూర్చొని మీరే అన్ని డిసైడ్ అయిపోతాయి అలాగా అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు చెప్పలేదు కానీ ముందు చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది. అది ఒక వారంలో 2 సార్లు తీశారు, చచ్చేట్ అయిందాక తీస్తానే ఉంటారని చెప్పి ఇప్పుడు ఇంకా ఫుల్ ఫైర్లో ఉంటుంది. డెమాన్ ఏమో మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఒకసారి 2 మాట్లాడదాం అంటే అని చెప్పి వీళ్ళు ఆవిడకి ఫర్గానే ఉన్నారు, ఆవిడ తీయాలనుకోవట్లా, ఎండ్ ఆఫ్ ద డే బర్ణాన్ని సుమ్మనాన్ని తీద్దాం అనుకుంటున్నారు. బట్ ఏంటంటే అక్కడ మాటలు తేడాగా ఉండడం వల్ల అటు అర్థాలు మారిపోయినాయి, తర్వాత కూడా ఎట్టాగా అర్థం మారిపోద్ది. నేను మనిషినే
10 సార్లు కష్టపడ్డా కూడా ఇలా తీసేస్తున్నారు. నాకు లోపల ఉంటుంది, నాకు కష్టాలు తెలుసు, మీకేం తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను లోపల అన్నది అని చెప్పి ఇంకా మనసులో బాధ అదంతా ఇంకా బయట పెడతా ఉంటారు. ఇక లేదని ఎవరన్నారు చెప్పి ఇది కొత్త పాయింట్ తీసుకొస్తాడు. 50,000 పాయింట్స్ని మీకు సపోర్ట్ చేసింది ఎవరు? నేను ఇమానుయల్నే కదా సపోర్ట్ చేసా అంటారు. అదే 50,000 పాయింట్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారో 1,50,000 పాయింట్స్ నీకు ఇవ్వడానికి కూడా ఆవిడ సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 1,50,000 పాయింట్స్ ఆవిడకి ఇవ్వడానికి నువ్వు సపోర్ట్ చేయాల, ఇమానుయల్ని ఇస్తా అన్నప్పుడు. కానీ నీకు తిరిగి ఇచ్చినప్పుడు మాత్రం ఆవిడ సపోర్ట్ చేశారు కదా. సో ఇక్కడ ఆ పాయింట్లు అందరూ సపోర్ట్ చేసుకున్నారు, సపోర్ట్ చేయకుండా లేరు. కానీ ఇక్కడ డెమోన్ చెప్పే పాయింట్ ఏంటంటే నేను 50,000 పాయింట్స్గా నీకు సపోర్ట్ చేశా, వాళ్ళు అది కూడా చేయలేదు కదా అవతల వాళ్ళు. మరి నువ్వు ఎందుకు నుంచున్నావు, అక్కడ ఎందుకు కూర్చున్నావు, వాళ్ళతో ఎందుకు డీల్ సెట్ చేస్తున్నావు అని చెప్పి. దాని తర్వాత భరణి అన్న ఇక్కడ సపోర్ట్ అనేది ఆయన ఫైర్ అయిపోతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, సపోర్ట్ అనేది ఇక్కడ గేమ్కి మారిపోతుంది. నేను ఎవరు సపోర్ట్ చేశారు ఆవిడని, నువ్వు ఆవిడని సపోర్ట్ చేయాలా, కానీ మేము సపోర్ట్ చేసాంగా ఆవిడ పేరు చెప్పకుండా. సో గేమ్కి మారిపోయింది అన్న పాయింట్ కూడా లాజికల్గా కరెక్టే, బాగానే పెట్టాడు. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అందరివే. డిమాండ్ అంటే ఫస్ట్ 50కి మేమే సపోర్ట్ చేసాం కదా, సో ఫస్ట్ మేము సపోర్ట్ చేసాం కదా, అలా అని చెప్పి మమ్మల్ని ఎందుకు అటాక్ చేస్తారు, మమ్మల్ని అటాక్ చేయకూడదు కదా అని చెప్పి, సో మా పేరు చెప్పకూడదు కదా అని చెప్పి ఆవిడన్నా ఇంక ఎమాన్యుల్ పేరు చెప్పలేక నీ పేరు చెప్పింది. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, సో నిన్న కూడా నువ్వు ఇలాగే చేసావు, నన్ను అటాక్ చేసావు ఫస్ట్ అని చెప్పి అలాంటి ఆర్గ్యుమెంట్ ఏదైనా పెట్టాలి. కానీ డిమాండ్ అంత వెళ్ళి అంత ఆర్గ్యూ చేసే పర్సన్ కాదు కాబట్టి ఇంక వదిలేశాడు. అయినా కూడా సో మేము సపోర్ట్ చేసాం మిమ్మల్ని, అయినా కూడా మీరు ఇంట్లో వాళ్ళతో గొడవ పడకూడదు, మనసులో ఏం పెట్టుకోకూడదు అని చెప్పి మీకు అన్నీ వచ్చి చెప్పాను. ఆ మనిషి గురించి యాంటీగా ఆలోచించకూడదు అని చెప్పి ఒక మంచి మాట కూడా చెప్తే మీరు నా మీదకి వస్తున్నారని చెప్పి, మేబీ ఇమాన్యుల్ కోసమో దేనికోసమో అన్ని మీకు మంచిగా చెప్పినా కూడా మీరు నా మీదకి వస్తానని చెప్తుంటే సంజయ్ గారు ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అని చెప్పారు. సెల్ఫిష్గా ఆలోచించడానికి ఒక లెవెల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఉంటుంది అని చెప్పి ఈ పాయింట్ రైట్. సో ఆ లెవెల్ క్రాస్ చేసేస్తున్నారు అని చెప్పి. నిన్న వీళ్ళు గేమ్లోంచి అవుట్ అవ్వలేదు, పాయింట్ నెంబర్ 1. ఇటు చేసి వీళ్ళైతే గేమ్లో ఉన్నారు. పాయింట్ నెంబర్ 2 ఓటప్పిలు కూడా చేసుకొని వచ్చారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళే ఇంకా ఎక్కువ సెల్ఫిష్గా కనిపిస్తూ ఉంటారు. ఇంకెంత ట్రై చేస్తారు మీరు ఎలాగొండా ఉండడానికి, అలా అని ఇప్పుడు వాళ్ళ సైన్ కలిసి వాళ్ళు గివ్ అప్ ఇయ్యలేరు కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనం ఇట్ సైడ్ స్ట్రాంగ్గా నుంచొని ఓటు వేసుకోకుండా తిప్పుకోకుండా మ్యానిపులేట్ అవ్వకుండా మన పాయింట్ మనం పెట్టుకోగలగాలి బలంగా. ఏంటేమో అర్థం అవ్వట్లేదు, మీ పేరు నేను చెప్పలేదంటే బాగానే అర్థమవుతుంది నాకు. పూర్తి సీజన్ గురించి మాట్లాడుతున్నాను నేను, నన్ను ఎన్నిసార్లు టార్గెట్ చేశారు, నన్ను ఎన్నిసార్లు తీస్తారు అని చెప్పి. నెక్స్ట్ దాని తర్వాత డెమోన్ అని తనుజా కూర్చుంటారు. డెమోన్ అట్లీస్ట్ ఇమాన్యుల్ అన్నని స్పేర్ చేయి అంటే నన్ను తీసేయి, కానీ ఇమాన్యుల్ అన్నని ఉంచండి. తనుజా ఒరే అంత కష్టపడి వాడు వస్తే మేము లీడర్ బోర్డ్ చేస్తే మేము కష్టపడి అని ప్రతిసారి అలా కష్టపడి మీ లీడర్ బోర్డుకి వచ్చాడు అంటే టాప్కి వచ్చి మేము కష్టపడలేదరా, మేము వచ్చాం కదా అంటే టికెట్ స్కోర్ని బట్టి ఇస్తారన్నారు కదా, సో నిన్ను తీస్తున్నానని తీయట్లేదు కదా, అంటే టాప్ స్కోర్ ఉంటే టికెట్ ఇచ్చేస్తారు కాబట్టి సో ఆలోచించు అనే విధంగా చెప్తుంటాడు. కష్టపడి ఆడి వస్తే ఏంటి అలా చెప్పక నువ్వు, ఎవరు ఇక్కడ ఊరికి నేను చూస్తా రావటం లేదు, నువ్వు నాకు బీపీ తెప్పిస్తున్నావు అని చెప్పి ఇంక అక్కడి నుంచి గట్టిగా అరుచుకుంటూ ఇచ్చేసుకుంటూ ఉంటారు. సో అసలు ముందు ఆయన స్టాండ్ తీసుకోవటం ఏంటి, పాయింట్ నెంబర్ 1. 2 ఆయన కష్టపడి వచ్చాడంటే మిగతా వాళ్ళు కష్టపడటం లేదా అన్న దగ్గర అక్కడ ట్రిగ్గర్ అయిపోతారు. బట్ ఓవర్ అయిపోయింది, ఇది మాత్రం ఓవర్ అయిపోయింది. ఇది కొంచెం అలా అరవకుండా అంత ఇదిగా చేయకుండా ఉండాల్సింది. ఇక్కడంతా లైవ్లో ఉంది అంతా, ఇక ఇదే జరుగుతూ ఉంటుంది. కొంచెం స్కిప్ చేద్దాంలేండి, నాకు కూడా కొంచెం త్రోట్ పోయాను. ఈ ఇమాన్యుల్ వీళ్ళెవరు ఫస్ట్ బేస్లో ఉన్న తీయకుండా చూడాలి అని చెప్పి, అలాగే ఆడలేంది సంజనా గారు ఒక్కళ్ళే అంటాడు. ఈ మాట ఆవిడకి వేరేలా అర్థమైంది, లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ గేమ్ ఆడింది, టాస్క్ ఆడింది సంజనా గారు ఒక్కళ్ళే, సో ఆవిడని కాకుండా మిగతా వాళ్ళని తీయమన్నట్టు మీనింగ్లో చెప్తా ఉంటాడు. అంటే బర్నీ అని కానీ సుమన్ అని కానీ వాళ్ళని తీయాలని చెప్తా ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ సంజనా గారు ఏమన్నా వస్తారు, ఆవిడకి ఏం అర్థమైంది, గేమే ఆడలేదు ఆవిడ అర్థమైంది. ఎందుకంటే ఆవిడ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతూ ఉంటుంది, అది అందరూ ఇంజెక్ట్ చేసింది. అందరూ చెప్పిన పాయింట్, ముఖ్యంగా రీతి చెప్పిన పాయింట్, మీరు గేమ్ ఆడలేదు అంటే ఆవిడ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అలాంటి వర్డ్స్ వస్తే ఆవిడ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ఏమన్నావు, ఆడలేదన్నావా సంజన, ఆడలేదన్నావు కదా అని వస్తుంటే, మరి సంజన గారికి ఛాన్స్ రాలేదనండి, మిగతా 5గురికి ఛాన్స్ వచ్చినాయి, ఆవిడకి ఛాన్స్ రాలేదన్న ఆ మీనింగ్తోనే అన్నాడు. బట్ ఆవిడకి అలా అర్థమైతే అసలు నా పేరు తీసుకోకు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ బర్నీ అన్న ఇమాన్యుల్ డెమోన్ ఏమైనా కూర్చున్నప్పుడు సంజన గారు అంటారు ఇదేం ట్రోఫీ కాదు అంటారు. యాక్చువల్లీ ట్రోఫీతో సమానమే, ఏంటంటే ఇది ఫినాలే, కెప్టెన్సీ కాదు, ఇంకోటి కాదు, సో ఇది ఫినాలే. డెమోన్ అక్కడ కూడా హైయెస్ట్ పాయింట్స్, ఇది ఫైనల్, ఇది ట్రోఫీయే అని చెప్తారు, ఈ ట్రోఫీనే, సో ఖచ్చితంగా ఇది కొట్టాల్సిందే సంజన గారు. కానీ కడుపు నిండిన వాళ్ళు ఇక్కడ సంజన గారు ఈ వర్డ్స్ రాంగ్ ఏమో అనిపించింది నాకు. కడుపు నిండిన వాళ్ళు వేరే కడుపులో కొట్టకూడదు అన్నట్టు మాట్లాడతారనమాట. డెమోన్ మిమ్మల్ని తీయాలని అనుకోవటం లేదు, మీకు ఆపర్చునిటీ ఇవ్వాలని మాత్రమే అనుకుంటున్నాము. కడుపు నిండిన వాళ్ళు కడుపు కొట్టాలన్నారు, కానీ
కానీ కడుపు నిండిన వాళ్ళు మీరు వేరే కడుపులో కూడా నిండాలి కదా, సంథింగ్ లైక్ దట్ అని అంటారు. అది ఇమాన్యుల్ చెప్పే డైలాగ్, వేరే డైలాగ్. అది మిమ్మల్ని తీయాలని అనుకోవటం లేదు, మీకు ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్తున్నాను. కానీ సంజన గారు వచ్చింది కదా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్న ఆల్రెడీ అనగానే డెమోనేమో అదంటే నేను ఓటు కోసం కాదు, ఫైనల్ టికెట్ కోసం కదా ఇదంతా అనగానే ఓటు అంటే నిన్న ఆపర్చునిటీ వీళ్ళకి వచ్చింది కదా అని చెప్పి, ఓటేసి ఆపర్చునిటీ వచ్చిందా, బయటికి వెళ్ళారు కదా అంటే లేదు, అది ఓటు కోసం కాదు టికెట్ కోసం కదా మనం మాట్లాడుతుందంటే సంజన గారు మీకు నిన్నే చాలా పెద్ద బెనిఫిట్ అయింది. మీరు బయటికి వెళ్ళి ఓటు అప్పీల్ చేసుకొచ్చారు, ఆల్రెడీ 25% ఓటింగ్ పోతుంది, సంతోషపడండి రా, మీ కడుపు నిండింది వేరే వాళ్ళ కడుపు లేదా, ఇది డైలాగ్ యాక్చువల్గా. మీ కడుపు నిండింది వేరే కడుపులు నిండద్దా అనే విధంగా చెప్తారు. మీకు ఆల్రెడీ బయటికి వెళ్ళారు, 25% ఓటు అప్పీల్ చేశారు, 25% ఓటింగ్ పెరిగింది, అక్కడికైనా సంతోషపడండి. ఓ లెవెల్కైనా సరే వేరే వాళ్ళ కడుపులు నిండద్దా, మీ కడుపులు నిండితే చాలా నిండిని కదా అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఈ మాటలు కరెక్ట్గా లేవేమన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొంచెం మామూలుగా పెట్టుంటే సరిపోయేది. ఆబ్వియస్గా ఇలాంటి మాటలు పక్కన వాళ్ళని ట్రిగ్గర్ చేస్తాయి. అంటే బాగా స్వార్థంగా ఉన్నారు వీళ్ళు అని అన్నట్టు, వేరే వాళ్ళ ఫుడ్ లాగేసుకుంటున్నారు అన్నట్టు, వేరే వాళ్ళ కడుపు కొడతాను. ఇక్కడైతే ఎమ్మెల్యేలు అంటాడో ఆయన అలా అంటారో తప్పలేదు అనిపించింది నాకు. ఈమెయిల్ అన్నీ అరే నువ్వు అడగటం వల్లే అలా మాట్లాడుతున్నారు, ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నారు, ఇక్కడేదో ఎవరి కడుపులు కొట్టి ఇక్కడ ఎవరు కూర్చోలేదు, సో వద్దు, ఎవరి కడుపులు కొట్టి ఇక్కడ దాకా రాలేదు నేను అని చెప్పి ఆయన చాలా ఫీల్ అవుతాడు. దాంతో లేని కొట్టుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు కూడా, ఫీల్ అవుతాడు. తప్పులేదు ఈమెయిల్ అలా ఫీల్ అవటంలో. అదే సంజన గారికి మాటలని డిమ్మని చెప్తున్నా అవన్నీ ఈమెయిల్కే తగులుతున్నాయి. సంజన గారు నేను చెప్పింది ఏమైనా తప్పు కాదు కదా, ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్ వచ్చింది, ఏం తప్పు చెప్పానా ఏంటి వేరే వాళ్ళు కడుపు కొట్టి అంటే తప్పు కాదు, బట్ అక్కడ అవసరం లేదు, అంత కరెక్ట్గా లేవు ఆ పదాలు, బూతులేం కాదు ఏమి, బట్ స్టిల్ ఎంత కరెక్ట్ కాదు, పక్కన వాళ్ళు మరీ దారుణంగా బ్లేమ్ చేస్తానంటే అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు టాప్ 2 వెళ్తున్నామని చెప్పి అందరూ చెప్తారు, వీళ్ళేమో భరణి అన్న నెక్స్ట్ సుమన్ అన్న పేరు చెప్తారు. ఇక్కడ కళ్యాణ్ కూడా భరణి అన్న సుమన్ అన్న పేరు చెప్తారు అనుకుంటే లేదు, ఇమాన్యుల్ నెక్స్ట్ డెమాన్ పేరు చెప్పాడు. అదే నిన్న ఒకటి ఈరోజు ఒకటి చెప్పాడంటే ఈరోజు ఆపర్చునిటీ లేదు, వాళ్ళని చెప్పినా కూడా చెడ్డడం తప్పితే ఇంకో ఉపయోగం లేదు. అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పడానికి ఉండాలి కదా, లేదంటే పద్దాగా టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి చెప్పలా తెలివితేటలు. అదే మెజారిటీ అందరూ ఇంక ఏమైనా భరణి అని చెప్తాడు, నా పేరు నీ పేరు ఉంది ఎందుకు చూసావా, డెమోని వీళ్ళందరూ ఇంకో పేరు ఎందుకు చెప్పలేదు అంటే తర్వాత వాళ్ళకి చెప్తారు, ఎవరికి తనుజాకి సంజన గారు చెప్తారు, ఇందాక కూడా మీ పేరు మేము తీసుకోలేదు కాబట్టి నెక్స్ట్ టైం మాకు సపోర్ట్ చేయండి వాళ్ళని తీయటానికి అని చెప్పి, అందుకని మన ఇద్దరు పేర్లు చెప్పారు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పకుండా వాళ్ళతో డీల్ చేసుకుంటారు అని చెప్పి ఆయన పసిగడతాడు. అదే జరిగిద్ది. నెక్స్ట్ మళ్ళీ తనుజాను భరణి అన్న మారి సుమన్ అన్న సంజన గారు వీళ్ళు ఎవరైనా టాప్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ డెమోన్ మాట్లాడుకుంటారు, మాట్లాడాల్సిన అవసరం ఏముంది, మీరు ఒకరు గెలిస్తే సరిపోద్దా, ఇవన్నీ ఎందుకు ఏమంటున్నారు, అన్ని మాటలు ఎందుకు అసలు అనవసరంగా పడ్డాము అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. 40 పాయింట్లు పెట్టండి బిగ్ బాస్, అప్పుడు మేము ఇంకా గేమ్లో ఉంటాం, తిక్క కుదిరిద్దని. బిగ్ బాస్ అక్కడ ఆటే వేరుగా నడుస్తుందిరా సామే, ఇంకేం చెప్తాం. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది, అదేంటిదంటే పట్టు వదలకు. ఈ టాస్క్లో నేను లైవ్ చూడలేదు కానీ నిజంగా ఎవరు ఆలోచించలేదా, పజిల్ పెట్టిన తర్వాత తెలిసి తాడు పట్టుకోవాలంటే పజిల్ లేట్గా పెట్టి లేట్గా పట్టుకుందాం, అది ఎక్కువసేపు పోయలేము, ఆ తాడు చూస్తుంటే లావుగా ఉంది, అది బరువుగా ఉంటుందని అర్థం కాలేదు వీళ్ళకి. పజిల్ తొందరగా పెట్టి వెళ్ళిపోవాలన్న విధంగానే ఆలోచించారు, అందరూ ఆలోచించారు. భరణి అనే స్మార్ట్గా ఆలోచించాలి నాకు తెలిసి, పజిల్ పూర్తి చేయలేపాడు అంతే. నాకు అలా అనిపించింది, ఒక కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ఎందుకు ఇంత చేశారు అని చెప్పి. వెళ్ళి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కదా, సరే ఆగచ్చు కదా, ఒక పీస్ పట్టుకొని అటు ఇటు మార్చుకుంటా లాస్ట్కి ఇంక పడిపోతుందని వెళ్ళి పట్టుకుంటే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ చెప్పింది అది కింద పడకుండా చూసుకోవాలి, అక్కడ ఎవరు ఫినిష్ చేస్తారు లేట్గా అన్నదే కదా పాయింట్. నాకు అర్థం కాలే, ఇక్కడ సంజన గారు తుర్రని వెళ్ళిపోయారు ఫస్ట్ పెట్టేసి, తనుజ కూడా తుర్రని వెళ్ళిపోయింది, ఇది కళ్యాణ్ కూడా చెప్పలేదా, లేదంటే వాళ్ళు ఈజీగా మోసేస్తారు అనుకున్నారేమో. సో తీరా చూస్తే సంజన గారు వెళ్ళారు, ఇవి వెళ్ళారు, అది స్ట్రైట్గా పెట్టి అంత బరువు మోయగలరా, మోయలేరు. డెమోన్ కరెక్ట్గా చెప్తానే చెప్పట్లా, డెమోని ఇమాన్యుల్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇది ఎట్టారా బాబు, ఇది ఎట్టా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ ముందు ఫినిష్ చేస్తున్నారు ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలంటే బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అక్కడే ఇవ్వాలని చెప్పి డిస్కస్ చేసుకొని డిసైడ్ చేస్తారు. ఇంకా ఇందులో వీళ్ళు కూడా తప్పట్టడం లేదు కానీ వీళ్ళు కొంచెం క్లారిటీగా కాన్ఫిడెంట్గా ఉండాల్సింది. స్ట్రైట్గా పెట్టలేదంటే భరణి అని కూడా స్ట్రైట్గా పెట్టాల, ఫస్ట్ పట్టుకున్నప్పటి నుంచి భరణి అని కూడా కొంచెం బెండ్ చేసే పట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ పట్టుకుని వీళ్ళు కూడా కొంచెం బెడ్తోనే ఉంటుంది, కానీ మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తారు. అలాగే 2 చేతులు ఫోల్డింగ్స్లో ఉంటాయి, ఏమీ చేయలేరు. కానీ లాస్ట్ వరకు నుంచి భరణి అన్నే కాబట్టి ఇంకా భరణి అన్నకి ఫస్ట్ ఇస్తారు. దాని తర్వాత ఎక్కువగా ముందు ఫాల్ చేసి వదిలేశారు సంజన గారు కాబట్టి సంజన గారు తనుజ గారు ఇద్దరు ఒకేసారి వదిలేస్తారు, బట్ ఎక్కువ పాయింట్ తనుజాకి ఇస్తారు వీళ్ళు. కానీ నా ప్రకారం అక్కడ సంజన గారికి ఇవ్వాల్సిందేమో సెకండ్, ఎందుకంటే పజిల్ వాళ్ళిద్దరు ఒకేసారి ఫౌల్స్ ఉన్నాయి, ఒకేసారి ఆల్మోస్ట్ వదిలేశారు, బట్ పజిల్ ఆవిడ ముందు ఫినిష్ చేశారు కాబట్టి ముందు ఇవ్వాల్సిందేమో. బట్ తనుజాకి సెకండ్ ఇస్తారు, ఆవిడకి థర్డ్ ఇస్తారు. సుమన్ అసలు పజిల్లో ఫినిష్ చేయడు, సో సుమన్ 4th, స్టిల్ 40 పాయింట్స్ వస్తాయి. ఇది 100 పాయింట్స్ అనగానే నెత్తుకొట్టేసుకున్నాడు ఇమాన్యుల్, ఎందుకంటే మొత్తం మారిపోద్దని.
ఈమెయిల్ క్లియర్గా రూల్ ఉంది కదా, తాడు కింద పడిపోయిన వాళ్ళే ఫస్ట్ అవుట్ అని చెప్పి, సో వాళ్ళు ఫస్ట్ పడిపోయినాయి కాబట్టి వాళ్ళు బౌలర్ బెండ్ అవ్వకూడదు, హ్యాండ్స్ బెండ్ అవ్వకూడదు అని చెప్పాడు కాబట్టి వాళ్ళే ముందు అవుట్. సో ఆ విధంగా చూసుకుంటే బర్నియానికి వస్తుందంటే మరి అలా అయితే ముందు ఫినిష్ చేయాలంటే అది మీ ఆట, మీరు ఆడుకోవాలి, మీరు ఎట్లా స్మార్ట్గా ఆడుకుంటారు అది అని చెప్పంటే మరి బర్నియాన్ తాడు కూడా కిందకి ఏలాడుతూ ఉంటుంది. అది ఓకే మీరే కదా, మేము అడిగితే మేమే వేసుకోవాలి అది అన్నారు. సో కొంచెం కింద ఉన్నా పర్లేదు అన్న విధంగా ఇంకా దాన్ని తీసేసి బర్నియానికి ఫస్ట్ ఇస్తారు. వీళ్ళు కావాలని చేశారంటే ఇక్కడ కావాలని చేయడానికి ఏమి లేదు, ఇక్కడ ఇంకా రూల్స్ ప్రకారం వెళ్ళటమే. బట్ కన్ఫ్యూజ్ అయ్యారు ఇద్దరు కొద్దిగా, ఇంకొంచెం సంచాలకంగా చేయాల్సింది. డెమోన్ ఫస్ట్ సెకండ్ టైం థర్డ్ టైం అనుకోండి సంచాలకంగా చేయటం. గేమ్ మొత్తం చూసాక లీస్ట్ స్కోర్ సుమను. సో దాని తర్వాత బెండ్ చేశారని చెప్పి రోప్ ఎక్కువ ఉందని చెప్పి అవన్నీ చూసుకొని బర్నియానికి పాయింట్లు, నెక్స్ట్ తనుజాకి, నెక్స్ట్ సంజనాకి అలా ఇస్తారనమాట. దాని తర్వాత సుమనన్న ఇమాన్యుల్ అందరూ కామెడీ చేసుకుంటారు. ఏమి చేయకుండానే 40 పాయింట్లు వచ్చేసినాయి సుమనన్నకి, ఏమి చేయకుండానే ముందుకెళ్ళిపోయాడు లీడర్ బోర్డులో అయ్యి అని చెప్పి. బట్ తనుజ అంటారు ఆ బరువు మోస్తే 30 సెకండ్స్కే పడేస్తున్నామంటే అది పట్టుకోకుండా మీరు వెళ్ళాలి ముందు గేమ్, అది అంటే అది గేమ్ మీరు చూసుకోవాలి, పెట్టకుండా అది పడిపోయే టైంకి వెళ్ళి మీరు పట్టుకోవాలి అని చెప్తే 30 సెకండ్స్ కూడా పట్టుకోవాలంటే అవును లాస్ట్కి అలా చేయాల్సింది అనుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ ఎవరు సెట్ చేస్తారనుకుని అది పరిగెత్తుకుంటే వెళ్ళి అది అక్కడ మేము తప్పు అయింది అనగానే నువ్వు పెట్టి లాస్ట్లో పట్టుకోవాల్సింది అని చెప్పి సుమనన్న అంటాడనమాట. నువ్వు లాస్ట్లో పెట్టి వెళ్ళి పట్టుకుని భలే ఉండేది నా ఫీజులు ఎగిరిపోయావు అని చెప్పి ఇంకా టెక్నికల్గా ఆయనకి ఇవ్వాల్సిందే, ఇంక చేసేది ఏం లేదు. వేరే విధంగా కన్సిడర్ చేసి ఇవ్వచ్చు అంటే మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు పెట్టుకోలేదు. బర్నియాన్ క్వశ్చన్ చేస్తాడు, అందరూ క్వశ్చన్ చేస్తారు కదా, అది ముందే చూసుకోవాల్సింది. సో బర్నియాన్ ఫస్ట్ ప్లేస్కి, తనుజ సెకండ్ ప్లేస్కి 230, 220 పాయింట్స్ వెళ్తారు. దాని తర్వాత బిగ్ బాస్ ఓట్ అపీల్ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఈరోజు టాప్లో ఉన్న బర్నియా గారు, తనుజ గారు, సో మీరిద్దరు ప్రేక్షకులను ఎదుర్కొంటారని చెప్పి అక్కడికి వెళ్తారు. నిన్న సక్సెస్ అంటే ఏంటి అని అడిగారు. ఈరోజేమో ఒక ఫేమస్ పర్సన్ కనుక మీరు క్వశ్చన్ అడగాలంటే మీరు ఏం అడుగుతారు అనగానే ఈయన మీరు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, దాని వెనకాల సీక్రెట్ ఏంటి, సో దట్ ఆయన తన జీవితంలో అప్లై చేసుకోవడానికి. ఇక్కడ తనుజ గారేమో సేమ్ హీరో అనగా నాకు ఫీజు ఎగిరిపోయినాయి ఏంటి వీడు ఇంకేం చెప్పరని. బట్ ఒక పాయింట్ యాడ్ చేశారు ఏంటంటే పేషెన్స్, సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ కావాలి, అది ఎలా తెచ్చుకున్నారు ఏంటి అని చెప్పి బాగుంది. బట్ బర్నియాన్ కొంచెంసేపు మాట్లాడాడు, ఎక్కువసేపు మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. బట్ ఆడియన్స్ అందరూ తనుజకి ఓటేస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేయలేము, ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు బాగా మాట్లాడారు అన్న దానికన్నా మనకి ఎవరిష్టం అన్న దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అలాగే ఉంటుంది. పాయింట్ ఏంటి, లాజిక్ ఏంటి, ఇవన్నీ ఉండవు. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్, ఎమోషన్స్ ఉంటాయి అంతే. దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. సో స్టెప్ వేయమన్నారు, సో స్టెప్ వేసుకుంటే అలా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ క్వశ్చన్స్ కప్పు ముఖ్యం, మేడం సార్ మేడం అంతే అంటే అభిమానమే నాకు అర్థమైంది. బట్ తను లాక్ చేసే క్వశ్చన్స్ ఏమి అడగల. ఎందుకు మీరు కళ్యాణ్కి క్లోజ్గా ఉంటున్నారు, ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచో లేదంటే ముందు నుంచా ఎక్కడో చోట నుంచి ఎందుకు ఉంటున్నారు, డెమోన్ మీద ఎందుకు కలుస్తారు, సంజన గారిని ఎందుకు టార్గెట్ చేశారు, ఏదో ఒకటి అంటే చేశారని అనట్లా. అలాంటి క్వశ్చన్లు అడిగితే అది ఆవిడకి కూడా మంచిది అయ్యేది, క్లారిఫికేషన్స్ వచ్చేసేవి చక్కగా. ఆవిడేమనుకుంటారు తెలుసా, నాకు తెలిసి అమ్మయ్య నన్ను ఇరికించే క్వశ్చన్లు ఏం అడగలేదు సంతోషపడతారు. సో అందరు కప్పు ముఖ్యం, లేడీగా గెలాలి, లేడీ ఫైటర్, లేడీ సింహం ఇలాంటివన్నీ చెప్పుకుంటే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. కానీ నిన్న ఇమాన్యుల్ లాక్ చేసినట్టు క్వశ్చన్స్తో లాక్ చేయలే. మీ మమ్మీని ఎందుకు సపోర్ట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అలాంటివి ఏమి అడగల. అది కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. మంచి క్వశ్చన్స్ ఏమైనా అడగాల్సిందేమో, మరి వీళ్ళు రాయలేదా, వాళ్ళు చెప్పలేదా, వాళ్ళు రాస్తే వీళ్ళు వద్దన్నారా, నాకేం అర్థం కాల ఎందుకు చేశారు ఇలాగని చెప్పి. లైవ్లో చూశాను, కొద్దిసేపు చూశాను. కప్పు 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 ఏ వినిపిస్తా ఉన్నాయి తప్పితే ఇంకోటి ఏమి వినిపించలే. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. అమ్మయ్య గట్టిగా పడుతుంది. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మిడ్ నైట్ టాక్స్ చూస్తాను, ఒక 2 hours దీనికి కొంచెం ఇట్లా ఇస్తే కొంచెం ఉన్నట్టున్నాయి. చాలాసేపు పడుకోలేదు, టాస్క్ అయిన తర్వాత చాలాసేపు మేలుకొని ఉన్నారు. పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా తెల్లారే లోపల నా 4-5 లోపల నేను పెడతాను. అదర్వైజ్ మార్నింగ్ టైంలోనే పెడతాను. 2 రోజుల నుంచి మార్నింగ్ టైంలోనే పెడతాను. డిసప్పాయింటింగ్ ఉంది నాకు కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ అన్నీ మిడ్ నైట్ టాక్స్లో నుంచి ఎక్కువ మంది వస్తారు, నాకు కూడా తెలుసు. కానీ బట్ స్టిల్ ఇంకొక 10 రోజులు ఉంది, అట్లాగా నెమ్మదిగా ముందు తీసుకెళ్ళాలి బండిని. మనం కూడా ఫేర్ ఎన్ని ఉన్నప్పుడు ఆఫీస్ ఎగ్గొట్టి దీనిలో ఉన్న ఎనర్జీ మొత్తం దీనికే పెట్టా. మళ్ళీ ఇప్పుడు అది తెచ్చుకొని మళ్ళీ అది ఎగ్గొడితే అసలుకే ఈ రెండింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అది సంగతి. పైగా మనం 25 తర్వాత కొన్ని సెలవులు కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. చలో గుడ్ నైట్. చేస్తాను మ్యాక్సిమం 90% ట్యాబ్లెట్ వేసుకున్నాను సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.